నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. సిపిఐ నారాయణ ఎప్పటికప్పుడు హాట్ కామెంట్స్తో పొలిటికల్ స్క్రీన్పై మెరుస్తూ ఉంటారు. సమకాలీన అంశాలపై తనదైన స్టైల్లో సెటరిక్గా మాట్లాడుతూ ఉంటారు. అంశమేదైనా నిర్మోహమాటంగా నిర్భయంగా మాట్లాడటం ఆయన స్టైల్. మరి అంత యాక్టివ్గా ఉన్న ఈ పొలిటీషియన్ గత కొంతకాలంగా ఎందుకు సైలెంట్ అయ్యారు? ఏపీ ఎన్నికల ప్రచారంలో ఎందుకు కనిపించడం లేదు? తెలంగాణలో సిపిఐ ఎందుకు పోటీ చేయడం లేదు? ఇలాంటి అనేక ప్రశ్నలు సంధించేందుకు మా ఎడిటోరియల్ టీం సిద్ధంగా ఉంది. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. నారాయణ గారు నమస్తే, వెల్కమ్ టు అవర్ షో. ఎలా ఉన్నారు సార్? లాస్ట్ మంత్ ఒక మ్యారేజ్కి పోయినప్పుడు చిన్న యాక్సిడెంట్ అయింది. అది బోల్లా పడిన వల్ల ఒక రిబ్బు ఫ్యాక్చర్ అయింది. అది అప్పుడు తెలియదు నాకు, 2 రోజుల తర్వాత తెలిసింది. హాస్పిటల్కి వెళ్తే ఒక రిబ్బు ఫ్యాక్చర్ అయింది, బెడ్లో పడుకోవాల్సింది అన్నారు. 1 month రెస్ట్. సో లాస్ట్ మంత్ 16th నుంచి ఈ నెల 16th వరకు రెస్ట్లోనే ఉన్నా. అందువల్ల సైలెంట్ అయ్యాను. నేను ఏ స్టేట్మెంట్ కూడా ఇవ్వలే. అంతేగాని పొలిటికల్ ఇన్యాక్టివ్ కాదు. హెల్త్ రీత్యా డాక్టర్ చెప్పిన అడ్వైజ్ మాత్రం ఫాలో అయినా. ఆఫ్టర్ 17th ఐఎమ్ టూరింగ్ దేర్, వెళ్తున్నా. నేను ఏడా కనపడదంటే అర్థం ఏంటంటే మా లైన్ మీకు ఎవరికి ఇష్టం లేదు. మేము చంద్రబాబు గ్రూప్ని విమర్శిస్తే కొంతమంది వేయరు, జగన్ విమర్శిస్తే కొంతమంది వేయరు, మోడీని విమర్శిస్తే కొంతమంది వేయరు. మేము అందరం విమర్శించే లైన్ మాది ఇప్పుడు. కాబట్టి మళ్ళీ కనపడినంత మాత్రం మా యాక్టివిటీ పోవు. మా సోషల్ మీడియా ఉంది, మా పని మేము చేసుకుంటా ఉన్నాం. ఎస్ సార్. తెలంగాణలో ఎందుకు సిపిఐ పోటీ చేయడం లేదు? కాంగ్రెస్కు మాకు మధ్య జాతీయ స్థాయిలో ఇండియా కోర్టు ఉన్నాం కాబట్టి మన అసెంబ్లీలో కూడా కలిసే పనిచేసాం. మరి అసెంబ్లీలో కలిసి పనిచేసి ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత వెంటనే పార్లమెంట్ వచ్చాయి. పార్లమెంట్లో అడిగాం, కనీసం 1-2 సీట్లు కావాలని అడిగాం. కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. వాళ్ళంతా కొత్త పిచ్చగాళ్ళు కదా, అంతా మాకే కావాలనేటువంటి పద్ధతిలో ఉన్నట్టున్నారు. వాళ్ళు కన్సిడర్ చేయలేనంత మాత్రాన మేము 1-2 పోటీ చేస్తే మీకు అన్ని చోట్ల మళ్ళీ వాళ్ళకే సపోర్ట్ చేయాలి కదా. మేము ఎన్డీఏని సపోర్ట్ చేయలేము, టీఆర్ఎస్ని సపోర్ట్ చేయలేము. కాబట్టి అనవసరంగా జాతీయ స్థాయిలో పొలిటికల్ ప్రాబ్లం ఎందుకనే ఉద్దేశంతో మేము చేయదలుచుకోలేదు. ఇండియా కూటమి సపోర్ట్ చేయదలుచుకున్నాం. నారాయణ గారు, కమ్యూనిస్టు పార్టీలు పొద్దుతిరుగుడు పువ్వులు అయిపోయాయి, ఒక విధానం అంటూ లేకుండా పోయిందనేది ఒక విమర్శ. ప్రధానంగా ఇండియా కూటమిలో కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి, కానీ ఆ ఇండియా కూటమిలో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ రేపు ఒకవేళ ఇండియా కూటమి కనుక మెజారిటీ సీట్లు వస్తే ప్రధానమంత్రి అవుతాననుకున్న రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మీరు కేరళలో పనిచేస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి ఎక్కడ మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కేరళకు వెళ్ళి అక్కడ మీ ఎల్డీఎఫ్ నేతను, ప్రధానంగా అక్కడ పినరాయి విజయన్ను తీవ్రమైన ఆరోపణలు చేశారు. మోడీతో కుమ్మక్కయ్యారు. అదే రోజు ఇక్కడ బట్టి విక్రమార్క వచ్చి మీ కమ్యూనిస్టు పార్టీల ఆఫీసులకు వెళ్ళి మీ మద్దతు కోరాడు. దీన్ని ఎట్లా చూడాలి కమ్యూనిస్టు పార్టీల వైఖరిని? రేవంత్ రెడ్డి విషయం మనం చెప్తా. అసలు మా పార్టీ పాలసీ ముందు చెప్పలేండి. కాంగ్రెస్ కేరళలో లెఫ్ట్ వర్సెస్ కాంగ్రెసే, ఇప్పటి నుంచి కాదు, ఫ్రమ్ ది బిగినింగ్. ఏ ఎన్నికలను తీసుకోండి, లెఫ్ట్ కాంగ్రెస్ మధ్య పోటీ జరుగుతూ ఉంది. గతం కూడా జరిగింది. అప్పుడు వాయనాడులో రాహుల్ గాంధీ పోటీ చేశాడు. అప్పుడు మా పార్టీకి పోటీలో ఉంది. ఆనాడు పోటీలో ఉంది, ఈనాడు పోటీలో ఉంది. అక్కడేంటి ఆనే రాజా క్యాండిడేట్ అయ్యే కాబట్టి ఆల్ ఇండియా ఫేమస్ అయింది తప్ప ఎప్పుడు వాయనాడు మా సీట్. అది సిపిఎంతో మాకున్న అవగాహనలో 4 సీట్లు పోటీ చేస్తాం. 4 వాయనాడు ఒకటి. కంటిన్యూ మేము పోటీ చేస్తూనే ఉన్నాం. ఏదో రాహుల్ గాంధీ పోటీ చేయడు కాబట్టి మేము పోటీ చేయడం కాదు. గత ఎన్నికల్లో పోటీ చేస్తాం, అంతకుముందు ఎన్నికల్లో పోటీ చేస్తాం, భవిష్యత్తు కూడా పోటీ చేస్తాం. ఇప్పుడు దాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన పని లేదు. రెండవది, కేరళలో లెఫ్ట్ గెలిచినా యాంటీ బీజేపీనే, కాంగ్రెస్ గెలిచినా యాంటీ బీజేపీనే. కాబట్టి అక్కడ మేము పోటీ చేసుకుంటాం. ఇదంటే ప్రజల్ని పిచ్చోళ్ళని చేయడానికి చెప్తున్నట్లుంది. ఒకవైపు మీరు ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉండి మేము రాహుల్ గాంధీ మీద పోటీ చేస్తాం, మేము గెలిచిన ఇండియా కూటమే, ఆయన గెలిచిన ఇండియా కూటమి అంటే ఎట్లా విశ్వసించాలి? మా లైన్ ఇస్ క్లియర్. కేరళలో వామపక్షాలకి కాంగ్రెస్ పార్టీ మధ్య పోటీ, అది ఇప్పుడే కాదు, జరుగుతూనే ఉంది. ఆ క్రమంలో వాయనాడు జరిగిన మాట వాస్తవమే. అయినంత మాత్రమే మాకు జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి వ్యతిరేకం కాదు. అంతెందుకు కేరళ ఎందుకు, వెస్ట్ బెంగాల్ మమతాతో ఫైట్ చేస్తున్నాం. మమతా ఇండియా కూటమిలో ఉంది, మేము ఇండియా కూటమిలో ఉన్నాం. రేపు భువనగిరిలో సిపిఎం పార్టీకి మద్దతు ఇస్తుందా సిపిఐ పార్టీ? వాళ్ళు పోటీ చేస్తామంటే డెఫినెట్గా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది, మరి మీరు ఎవరికి మద్దతు ఇస్తారు? మేము ఏమన్నామంటే సిపిఎం ఎక్కడ పోటీ చేస్తే సిపిఎంకి సపోర్ట్ చేద్దాం, మిగిలిన చోట కాంగ్రెస్ సపోర్ట్ చేద్దాం అనుకున్నాం. తప్పని చేస్తాం. రెండవది,
రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ మాట్లాడాడు. ఆయనకి సలహా ఏంటంటే, కుర్రోడు ఒత్తికి రావాల్సిన వాడు, రాజకీయాలు మాట్లాడండి, రాజకీయాలు కాకుండా రాజకీయ పద్ధతి మాట్లాడితే ఆయన అక్కడ పినరయి విజయన్ కేసీఆర్ అనుకున్నాడా? కేసీఆర్తో మాట్లాడితే కూర్తుంది. హరికథప్పుడు హరికథ భాష, బుర్రకథప్పుడు బుర్రకథ భాష ఉండాలి. కానీ కేరళ పోయి నువ్వు మాట్లాడు కావాలంటే కేరళలో ఉన్నటువంటి పొజిషన్ బట్టి మిమ్మల్ని గెలిపించుకోవడానికి రాహుల్ గాంధీ ప్రాంతం చేసుకోండి. అంతేగాని అక్కడ పోయి పర్సన్ అటాక్ చేయడం మొదలు పెడితే నీ చుట్టూ బోల్డని కేసులు పెట్టుకొని ఆడపోయి లెఫ్ట్ విమర్శించడం ఏంటి? అందువల్ల ఆ అడ్వైస్ రేవంత్ రెడ్డి, లెఫ్ట్ని విమర్శించినప్పుడు రాజకీయాలతో విమర్శించండి, పర్సనల్ జోలికి పోబోకండి. వామపక్ష పార్టీల ప్రయత్నం ఇండియా కూటమిని బలోపేతం చేయడమా, బలహీనపరచడమా? బలోపేతం చేయడానికే జాతీయ స్థాయిలో పనిచేస్తున్నాం. అయితే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క లైన్ తీసుకుంటా ఉంది. కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండే రాష్ట్రాల్లో కూడా వాళ్ళు లెఫ్ట్ని తీసుకోవడం లేదు, భాగస్వామ్యం చేయడం లేదు. మరి అటువంటి మేము పోటీ చేసుకుంటాం. అందువల్ల మాకు అడ్జస్ట్మెంట్స్ కుదిరిన చోట అడ్జస్ట్మెంట్స్ ఉంటాం, అడ్జస్ట్మెంట్ లేని చోట పొలిటికల్ పార్టీ వీ గాట్ రైట్ టు కంటెస్ట్, మేము కంటెస్ట్ చేస్తాం. అందువల్ల ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఉంది, వాళ్ళు అడ్జస్ట్మెంట్స్ కుదరలేదు, మేము పోటీ చేసుకుంటున్నాం. జార్ఖండ్ మేము సపరేట్గా పోటీ చేసుకుంటున్నాం. ఈ ఆంధ్రాలో అయితే కుదిరింది అనుకోండి, అది వేరు. ఎక్కడైతే అవగాహన లేకుండా వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేయకపోతే మేము పోటీ చేసే హక్కు మాకు ఉంది. అడ్జస్ట్మెంట్ కుదిరిన చోట పోటీ చేస్తున్నాం. ఉదాహరణకి తమిళనాడు డిఎంకే ఫ్రంట్లో కాంగ్రెస్ ఉంది, మేము ఉన్నాం, అడ్జస్ట్మెంట్ కుదిరింది, పోటీ చేసుకుంటున్నాం. బీహార్లో ఆర్జేడీ కాంగ్రెస్ కలిసి ఉన్నాం, మాకు అడ్జస్ట్మెంట్ కుదిరింది, దానికి కలిసి పోటీ చేసుకుంటున్నాం. మీకు చోట మాకు అడ్జస్ట్మెంట్ రాలేదు, రానంత మాత్రం మేము చేతులు కూర్చోలేం కదా, మా పాటికి మేము పోటీ చేసుకోవాల్సిందే. అంత మాత్రం ఎన్డీఏ కూటమి కోసం మా హక్కుని చోట కూడా మేము పోటీ చేయకుండా కూర్చోడంటే మేము సన్యాసం? మేము పొలిటికల్ పార్టీ. అంటే కేరళలో మీరు ఎట్లాగో రెండు ప్రత్యర్థులుగానే ఉన్నారు కదా, ప్రత్యర్థిని తిట్టకుండా రాజకీయాలు చేస్తారా ఇప్పుడు? ఎట్లా కేరళలో రాహుల్ గాంధీ పోటీ చేసిన చోట ఎట్లాగో మీరే ప్రత్యర్థి, మిమ్మల్ని మీ పార్టీని తిట్టకుండా మిమ్మల్ని పొగిడితే ఓట్లు వస్తాయా కాంగ్రెస్కి? తిట్టద్దని చెప్పలే, విమర్శిద్దని చెప్పలే, రాజకీయ విమర్శ చేయండి, పర్సనల్ విమర్శ చేయబాకంటున్నా. పర్సనల్ విమర్శ చేసేటువంటి హక్కు నీకెక్కడి నుంచి వచ్చిందని. అందులో వామపక్షాలతో మాట్లాడేటప్పుడు పర్సనల్గా నేను జోలికి వెళ్తే మీ చుట్టూ 96 కేసులు ఉన్నాయి. అందువల్ల దాని జోలికి పోతుందని చెప్తున్నా. లెఫ్ట్ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది చెప్పండి, లెఫ్ట్ గవర్నమెంట్ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఇంకోటి చెప్పండి నాకు. పినరయి విజయన్ మీద కేసు ఉందా లేదా? అది ఉన్నది దేశం తెలుసు, మోడీకి తెలుదా? మోడీ ఆ మాత్రం నిజమైతే ఇప్పుడు లోపలేడా? కేజ్రీవాల్ లోపలేసినాడు, ఆయన లోపలేడా? చేతనైతే మోడీ కన్నా మించినాడు అయితే రేవంత్ రెడ్డి. అందరికీ తెలుసు అది ఎట్లా వచ్చిన కేసు తెలుసు. అది అంత నిజంగా ఉంటే మరి మోడీ ఇప్పటికీ యాక్షన్ తీసుకోవాలి కదా, ఏం తీసుకోలేకపోతున్నాడు? అందరినీ విమర్శించి అందరి మీద అవినీతి ఆరోపణలు వాటిని బయటికి తీసే కమ్యూనిస్టుల మీద కేరళలో ఎందుకు విమర్శలు వచ్చినాయి? ఊరికనే విమర్శలు వచ్చాయి? పొలిటికల్లీ మోటివేటెడ్. ఎవరైతే బీజేపీ జై అంటే వాళ్ళపై కేసులు ఉండవు. నేను వరుస లెక్కలు చెప్పంటారో చెప్తా కావాలంటే. ఇక్కడ నుంచి కేరళ నుంచి జార్ఖండ్ దాకా ఎవరైతే మోడీని పొగుడతారో వాళ్ళు బాగానే ఉంటారు, విమర్శించడం జైల్లో ఉంటారు. కేజ్రీవాల్ లాగానో లేదంటే ఇంకొకరిలాగానో. జార్ఖండ్ ముఖ్యమంత్రి వాడు ఎంత చేశాడు? మహా అంటే ఒక 2-3 వేల కోట్ల రూపాయలు అవినీతి ఉండొచ్చు, తన్ని జైల్లో వేశారు. 45 వేల కోట్ల రూపాయల అవినీతిలో ఉండి 11 కేసులు ఉన్నటువంటి బాగానే తిరుగుతున్నాడు. 10 ఏళ్ల పాటు బెయిల్ పడినోడిని చూసారా? 10 ఏళ్ల పాటు ఒక ముద్దాయి బెయిల్ పడినోడిని చూసారా స్వాతంత్రం వచ్చిన తర్వాత? మోడీ పనిలో ఉన్నాడు, దాన్ని బట్టి ఏమంటారు మీరు? మోడీ నరహంతకుడు, నడి రోడ్డులో ఉరి తీయాలని చెప్పిన నారాయణ మీద ఎందుకు కేసు పెట్టలే? వాళ్ళని మమ్మల్ని గుర్తించలేదు, మమ్మల్ని గుర్తించలేదు. విమర్శిస్తే కేసులు పెడతా అంటారు కదా మోడీ, మరి మీరు ఇంతగానంగా విమర్శిస్తారు, మీ మీద కనీసం పెట్టి కేసు కూడా పెట్టలేదు. కాదు, పొలిటికల్గా వాళ్ళు ఫిట్టెస్ట్ క్యాండిడేట్ విమర్శించి జాగ్రత్త తీసుకుంటారు. మాలంటే ఇంకా మేము పొలిటికల్ ఫిట్నెస్ క్యాండిడేట్ రాలేదు కాబట్టి మనం ఇగ్నోర్ చేసి ఉండొచ్చు, అంతే మా మీద ప్రేమ ఉండి కాదు. వాడు బుద్ధిముడి చేస్తారు. నీకు నారాయణగొండ మోడీకి ప్రమాదం తెలిస్తే డెఫినెట్గా లోపల పెడతాడు. ఇప్పుడు నారాయణగొండ ఉత్త వాగుతాడు తప్ప ఇంకేం లేదు కాబట్టి చేయడు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను కదా మీకు. ఇంకోటి నేను ఇందాక చూసాను, ఎంఐఎం చాలా క్లీన్ పార్టీ, దానిపైన ఒక సిబిఐ ఎంక్వైరీ కానీ ఇంకొక కేసులు కానీ ఇప్పుడు లేవు. అంటే ఏంటి? ఓల్డ్ సిటీ సపరేట్ కంట్రీ, అది దానికి వదిలేశారు. పోలీస్ స్టేషన్లో పనిచేయవు, ఈడీ పనిచేయదు, సిబిఐ పనిచేయదు. మోడీ ఆశీస్సులు. మోడీకి ఎంఐఎంకు ఉన్నట్టు దోస్తాన చాలా జిగిరి దోస్తాన పెరుకోల సంబంధాలు. కాబట్టి ఈ భారతదేశంలో ఫ్రీ ఎంక్వైరీ జరిగితే అత్యంత అవినీతి క్రిమినల్ కేసు ఏమైనా ఉంటే మోడీ ఓల్డ్ సిటీలో ఉండాలి ఎంఐఎం పైన. ఎందుకు లేదు?
వై ఇస్ క్లియర్? భారతదేశం ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎంఐఎం పోయి పోటీ చేసి బీజేపీని గెలిపించేందుకు ఉపయోగపడుతుంది వాళ్ళు వేస్తాను కాబట్టి వైన్ జోలికి పోరు. కాబట్టి ఇట్స్ ఏ పొలిటికలీ మోటివేటెడ్ కేసులు జరుగుతున్నప్పుడు పెద్ద ఆయన మీద కూడా కేసు పెట్టారు. మరి ఎన్నాళ్ళు అయితే కేసు పెట్టి ఎందుకు తేల్చలేకపోయారు? బేసులు తేల్చరా? అంటే ఇది పొలిటికలీ మోటివేటెడ్ కేసుని మేము పట్టించుకోవాల్సిన లేదు. అన్ని రాజకీయ పార్టీల నైతికతను ప్రశ్నించే కమ్యూనిస్టులకు తెలంగాణలో ఏం నైతికత ఉంది సార్? అధికారంలో ఉన్న రోజులు కేసీఆర్ పల్లకి మోసారు, ఆయన అధికారం మీకు సీట్లు ఇవ్వలేదని చెప్పేసి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. ఏం నైతికత? కేసీఆర్ పల్లకి మోయలేదు. కేసీఆర్తో మాకు రాజకీయ సంబంధాలు లేవు. తెలంగాణ వచ్చిన కొత్తల్లో కూడా సహజంగా తెలంగాణ కోసం ఫైట్ చేసిన కమ్యూనిస్ట్ పార్టీ, ఆల్ ఇండియా పార్టీ ఉండి అప్పుడు కూడా కేసీఆర్ మాకు రాజకీయ సంబంధాలు లేవు. రెండు ఉప ఎన్నికల్లో సిపిఐ పార్టీ ఒక మాట బీఆర్ఎస్కి సపోర్ట్ చేసింది. షార్ట్ కట్గా మాట్లాడబాకు, నువ్వు అడిగిన తర్వాత నేను సమాధానం చెప్పుకోవాలా. ఆయన ఈ రాష్ట్రం ఏర్పడినాక టీఆర్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీ న్యాయం కలిసి ఉండాలి. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ కోసం ఫైట్ చేసేవాళ్ళం. ఆయన ఆ రోజు మమ్మల్ని ఆయన చేరదీయలేదు, మేము ఆయన దగ్గరికి పోలేదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఉన్నాం. ఆ తర్వాత ఏ ఎన్నికలు వచ్చినా కూడా టీఆర్ఎస్తో పాటు మేము ఎన్నికల జత కట్టలేదు. లోకల్ బాడీస్లో కానీ, తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ, పార్లమెంట్ ఎలక్షన్ కానీ. ఆ మధ్య వచ్చిన మునుగోడులో బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్స్ అది మోటివేషన్తో వచ్చింది. అది సహజంగా వచ్చినట్టు ఖాళీ కాదు. బీజేపీ వాళ్ళు స్థానం పొందుకోవాలని చెప్పి రిజైన్ చేయించి మళ్ళీ ఆయన క్యాండిడేట్గా పెట్టి తద్వారా బీజేపీ ముందుకు వస్తుందని చెప్పేసి అని ఒక పొలిటికల్ మోటివేషన్ వచ్చింది. కాబట్టి మేము ఇప్పుడు బీజేపీకి ఆ ఛాన్స్ ఇవ్వడం ఉద్దేశంతో టీఆర్ఎస్ సపోర్ట్ చేసిన మాట వాస్తవం. హుజూర్నగర్లో కూడా ఇచ్చారు. ఒకవైపు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తారు, అది కూడా ఇట్లా అయిపోయింది కదా. ముందైతే ఇచ్చారు కదా, ముందు ఇచ్చారు. తర్వాత లోపాయి గారుగా మీరు ఓటేయమని చెప్పారు. మునుగోడులో సిపిఐ బలమైన పార్టీ, సిపిఐ ఉప ఎన్నికల్లో పోటీ చేయలేదు. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్తో పంచాయతీ పెట్టుకున్న నాకు మునుగోడు సీట్ ఇవ్వాల్సిందే అని. ఈ పంచాయతీ మీ ఇంటర్నల్ పార్టీలో కూడా పంచాయతీ దాకా వచ్చింది. ఒప్పందం పోయింది కదా. లోపల మేము ఏం చేసుకుంటాము, మొగుడు పిల్లలు ఏం చేసుకుంటారో అది నీకు అనవసరం కదా. లోపల మేమేమో మాట్లాడుకుంటాం. మీరు రోడ్డు కావాల్సింది ఏంటంటే మొగుడు పిల్లలు ఇంట్లో పంచాయతీ పెట్టుకుంటే సంబంధం లేదు, రోడ్ ఎక్కారు కదా. మేము ఇంట్లోనే పెట్టుకున్నాం, రోడ్ ఎక్కారు మీరు. అల్టిమేట్గా డిస్కషన్ ఉన్నప్పుడు ఒప్పందం కుదిరింది. ఇప్పుడు ఒక సొంత పార్టీలోనే తంటాలు పడి వాళ్ళు గొడవపడి వేసుకుంటుంటే వరంగల్ క్యాండిడేట్ ఎప్పుడు డిసైడ్ అయ్యింది, కరీంనగర్ క్యాండిడేట్ ఎప్పుడు డిసైడ్ అయ్యింది, ఖమ్మం క్యాండిడేట్ ఎప్పుడు డిసైడ్ అయ్యింది? ఒకే పార్టీ కదా. ఇప్పుడు ఒకే పార్టీలో చాలా ఉంటాయి. అల్టిమేట్గా ఒక ఒప్పందం కుదిరిన తర్వాత మేము ఒప్పందం కట్టుబడి ఉన్నాం. మేము ఎక్కడ తృణీకరించలేదు. అంతకుముందు ఛాన్స్ జరిగింది. ప్రసవ వేదనలు చాలా ఉంటాయండి, నీకు తెలియదు. ప్రసవ వేదనలు చాలా ఉంటాయి. అవన్నీ అయిపోయి సుఖప్రసవం అయిపోయిన తర్వాత ఇంక దాని ఎందుకు గుర్తుంటుంది? కాబట్టి ఇవంతా కలిసే పని చేస్తున్నాం, ఏ ప్రాబ్లం లేదు. మా వల్లే కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది అని చెప్పారు. ఎవరు చెప్పారు? కమ్యూనిస్ట్, ఎవరు? సిపిఐ చెప్పలేదు. ఎక్కడైనా ఒకటి పొరపాటు తిరుగుంటాం కానీ మా వల్లనే కాంగ్రెస్ గెలిచిందని చెప్పలేదు. మాతో పాటు అందరూ కలిసి పనిచేసాం. ఇంకొకటి ఏమన్నామంటే టీఆర్ఎస్ అంటే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి నేర్చుకోవాలి ఆల్ ఇండియా పార్టీ కూడా అన్నాం. అంటే తెలంగాణలో అందరినీ కలుపుకోవడానికి ప్రయత్నించి ఒక విజయం సాధించింది. మిగిలిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చోట అది చేయడం లేదు. ఆ విషయంలో కలిసి అందరినీ కలుపుకొని పనిచేసింది తప్ప కేవలం మా వల్లనే అంటే ఎట్ట కుదురుతుంది? మీ నాయకులు అన్నారు సార్, మీ నాయకులు కొంతమంది అన్నారు. అంటే టంగ్ స్లిప్ అయి ఉండొచ్చు, అని తప్ప ఉద్దేశపూర్వకంగా పార్టీ లైన్ కాదు. నాదెందుకు నా స్టేట్మెంట్ కూడా మా వల్లే గెలిచి చెప్పేసి ఒక స్టేట్మెంట్ వచ్చింది. వీడియో మొత్తం చూసి అది లేదు. మేము అందరం కలిసి చేయడం వల్ల సాధించబడింది చెప్పాము తప్ప మా వాళ్ళని చెప్పలేదు. ఎలా ఉంది సార్ మీకు కాంగ్రెస్ పార్టీకి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి? ఎలా ఉంటాయి? కలిసి పనిచేసాము, రిజల్ట్స్ వచ్చినాయి, ఇంకా కొత్త కాపురం నడుస్తూ ఉంది. దానిలో ఏమేమి పాయింట్స్ ఉంటాయి కొన్నాళ్ళు బయటపడుతుంది. ఇప్పటికైతే నెగిటివ్ పాయింట్స్ మేము చూడడం లేదు, పాజిటివ్ పాయింట్ చూస్తున్నాం. కాకపోతే అందరినీ కలుపుకోయే పద్ధతులు ఇంకా కూడా లోపాలు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో. గెలిచినంత మాత్రం గెలుపు కాదు కదా. గెలిచినా కూడా బీజేపీ లాంటి ప్రమాదకరమైన పార్టీతో ఫైట్ చేయాలన్నప్పుడు విశాల ప్రాతిపదికన యాంటీ బీజేపీ పార్టీలని కలుపుకోవాల్సిన అవసరం ఉంది. అధికారం వచ్చినంత మాత్రాన్ని అధికారం వచ్చింది అనుకోకూడదు. భవిష్యత్తులో ఇంకా అట్లా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ సలహా ఇస్తున్నారు. అంటే కవిత అరెస్ట్ కూడా పొలిటికల్ మోటివేటెడ్ అంటారు సార్? కవిత అరెస్ట్ కూడా పొలిటికల్ మోటివేటెడ్. నిజమే. ఇప్పుడు మోడీకి అనుకూలంగా ఉండి ఉండేవాడు మొదట్లో, అరెస్ట్ చేయదు కదా. ఎప్పుడు అరెస్ట్ చేశారు ఆమెని? ఇప్పుడు
ఒక 100 కోట్ల రూపాయలు ఇంత ఎగ్జాజరేట్ చేసి కేజ్రీవాల్తో సహా మొత్తం జైలు పెట్టారు. వాళ్ళ ఉద్దేశం కవిత కాదు, కేజ్రీవాల్ని జైల్లో పెట్టాలా. కేజ్రీవాల్ని జైల్లో పెట్టాలంటే కవిత కూడా జైల్లో పెట్టాల్సి వస్తుంది, లేదు కుదరదు. అందువల్ల ఆమె లోపలికి పోయింది తప్ప, లేకపోతే లోపలికి పోయేది కాదు. పోనీ కేజ్రీవాల్ కూడా వాళ్ళు మొత్తం కలిసి 100 కోట్లు అంటున్నారు. 100 కోట్లైనా 1 రూపాయన అవినీతి 1000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిపోయినందుకు వదిలిపెట్టి కేజ్రీవాల్ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి లోపల వేశారు. అదే బీజేపీకి అనుకూలంగా మాట్లాడి ఎంతమంది ఉన్నారండి? అస్సాం ముఖ్యమంత్రి ఎవరు? ఆయన ఎట్లా ఉన్నాడు? ఇప్పుడు ఎట్లా పవిత్రగా గంగ అయిపోయాడు? అటు వరుసగా పేర్లు చెప్పండి. వెస్ట్ బెంగాల్ ఎవరున్నారు బీజేపీలో? అతని వైసీపీ ఉన్నప్పుడు ఎంసీపీ కేసు పెట్టలేదా? వరుస పెట్టి చెప్తాను కనుక కావాలంటే మిమ్మల్ని డౌన్ అన్నవాడి మీద కేసు పెడుతున్నారు, లేదా పెట్టడం లేదు. అందులో ఇప్పుడు కూడా మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళల్లో, మీకు సపోర్ట్ చేసేవాళ్ళల్లో వాళ్ళు ఎన్ని కేసుల్లో వాళ్ళు జరిగిపోవడం లేదు, ఆటోమేటిక్గా వదిలిపెడుతున్నారు. పొలిటికల్గా ఎవరైతే రైవలరీగా ఉన్నారో వాళ్ళపైన కేసులు పెడుతున్నారు. కేసు తర్వాత చూసుకోవచ్చు, ఇప్పుడే కేసు పెట్టేస్తున్నారు. కేరళ అట్టగానే అరెస్ట్ చేస్తున్నారు. అందువల్ల ఇవి పొలిటికలీ మోటివేటెడ్ ఇష్యూస్ మనకు తెలుస్తూనే ఉంది. నిష్పక్షపాతం కానే కాదు. అందులో మోడీ చెప్పేదంతా నేను ఎట్లా చెప్తున్నాడు, ఆయన చెప్తున్నాడు చెవులో పువ్వు జనాన్ని పెడుతున్నాడు. ఆయన మాటలు చెవులో పువ్వులు జనాన్ని పెడుతున్నాడు. ఆయన కాలిఫ్లవర్ పెట్టుకొని మంగళసూత్రాల గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళ భార్య కట్టే మంగళసూత్రం ఆయన గుర్తులే, మిగతా మంగళసూత్రం మాట్లాడుతున్నాడు. ముస్లిమ్స్ అంతా వచ్చి ఇంటి మీద దాడి చేస్తారట. ఇంత అంటే బీయింగ్ ఏ ప్రైమ్ మినిస్టర్, సెక్యులర్ స్టేట్కి ప్రతినిధిగా ఉండి ఆయన ప్రమాణం చేశాడు ఈ రాజ్యాంగాన్ని కాపాడుతానని. రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పినటువంటి మహానుభావుడు ఇంత ఘోరంగా హిందువులు ముస్లిమ్స్ అని మాట్లాడడం మొదలు పెడితే ఒక్క క్షణమైన ప్రధానమంత్రి ఉండొచ్చు నాకు అవకాశం ఉందా? యూ డోంట్ హ్యావ్ ఎన్ మోరల్ రైట్ టు కంటిన్యూ అవుతున్నాడు. అందువల్ల అట్లాంటి వాడు ఏం మాట ఏం కేసు పెట్టినా. కాంగ్రెస్ మేనిఫెస్టో మీరు చూసారా సార్? కాంగ్రెస్ మేనిఫెస్టోలో అందరి యొక్క ఆస్తులను సంపదని ఎక్స్రే చేసి ఎవరికైతే ఎక్కువ సంపద ఉందో వాళ్ళ సంపద తీసుకొని పంచుతామని చెప్పేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాన్ని మీరు చూసారా? నేను చూడలేదు, చూసాను, దాన్ని పట్టించుకోదలుచుకోలేదు. మరి వారు మేనిఫెస్టోలో పెట్టిన దానిపైనే ప్రధాని మోడీ స్పందించారని చెప్పేసి బీజేపీ నేతలు చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారు? మేము గెలిస్తే హిందువుల ఇండ్లకి ముస్లిమ్స్ వచ్చి తాళ్ళు పుట్లు తెంపుకొని పోతారని చెప్పేసి అని చెప్పారా? అది ఏం చెప్తాడన్నమాట? ఇది సాధ్యం అవుతుందా? ఆ మాట ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టోలో పెట్టారనుకో, అపోజిషన్ ఉన్నారు, అధికారంలో ఉండి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నవాడు అట్లా మాట్లాడడానికి అవకాశం ఉందా? బీయింగ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఈయన ప్రమాణం చేశాడు రాజ్యాంగాన్ని కాపాడుతానని చెప్పని. రాజ్యాంగాన్ని కాపాడుతానని ప్రైమ్ మినిస్టర్ సెక్యులరిజానికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు పెడితే ఆయన ఎంత రిప్రజెంట్ అవుతాడు మనకి? అందుకని మేనిఫెస్టో చాలా పెడతారండి ఎదురు. ఒకటి గుర్తుకోండి, అన్ని రాజకీయ పార్టీ మేనిఫెస్టో చదవండి, దాన్ని అమలు చేస్తారా వాళ్ళు? నేను ఇప్పుడు చెప్తున్నా ఈసీకి, ఎన్నికల కమిషన్కి అన్ని రాజకీయ పార్టీలు హామీ ఇస్తారు ప్రణాళిక ద్వారా. ఆ ప్రణాళికలు ఎవరిని ఇంప్లిమెంట్ చేయకపోతే ఆ పార్టీని డిస్క్వాలిఫై చేస్తారా? ఐఎమ్ రెడీ సపోర్ట్ చేయడానికి. చేయరు. వాళ్ళు అబద్ధాలు చెప్తారు, మేము వింటుంటాం, ఓట్లు వేస్తారు, మోసపోతున్నారు జనం, అది వేరు. ఈసీ కళ్ళు మూసుకొని చూస్తూ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ దృష్టిలో మేనిఫెస్టో ఉన్న తర్వాత ఇది ఇంప్లిమెంట్ చేయలేదు ఎందుకు అడగరాళ్ళు? మీరు అధికారంలో ఎట్లా వచ్చేది లేదు కాబట్టి రద్దు చేయమంటారా? మేనిఫెస్టో ఇచ్చేది లేదు, అధికారంలోకి వచ్చేది లేదు కాబట్టి. అధికారంలో వస్తామా లేదా తర్వాత విషయం. ఒకప్పుడు 2 సీట్లు ఉండే కానీ బీజేపీ కూడా వాళ్ళు వచ్చారు. అందువల్ల తక్కువ చేయబాకు. ఇది పొలిటికల్ పార్టీ, ఇది రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ. నేను చెప్తుంది ఏంటంటే మేనిఫెస్టోలో ఉండేటువంటి ఇంప్లిమెంట్ చేయకుండా పోతే ఆ పార్టీల పైన యాక్షన్ తీసేటువంటి శక్తి ఈ ఈసీకి ఉందా? మీరు అధికారంలో ఉన్న 2 రాష్ట్రాల్లో ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేసేసారు. కేరళలో, ఇంతకుముందు పశ్చిమ బెంగాల్లో. మా మేనిఫెస్టోలో ఇంప్లిమెంట్ చేయని పార్టీ ఏదైనా ఉంటే కేసు పెట్టమని చెప్పండి. మేము అధికారంలో ఉన్న పార్టీలో మేనిఫెస్టో అమలు చేయకుండా పోతే కేసు పెట్టండి, నాకేమండి. కేసు పెట్టమంటారు తప్ప అమలు చేశారో లేదో చెప్పట్లేదు. అమలు చేస్తున్నాం, అక్కడ చేస్తున్నాం కాబట్టి బతుకుతున్నాం. చెప్పింది చేస్తున్నాం, చెప్పని చేయడం లేదు. ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ ఢిల్లీలో కేజ్రీవాల్ అరెస్ట్ను సమర్థిస్తుంది. ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసరికి దీన్ని చూస్తే అంటే పూర్తి స్థాయిలో కవిత మొత్తంగా నేరాలు చేసిందని చెప్పి లిక్కర్ స్కామ్లో ద్వంద్వ వైఖరి ప్రకటిస్తుంటుంది. కేజ్రీవాల్ చీఫ్ మినిస్టర్, బీజేపీకి వ్యతిరేకంగా నిలబెట్టి రాష్ట్రాల్లో విజయం సాధిస్తూ ఉన్నాడు. అతన్ని రకరకాల బ్లాక్మెయిల్ చేసి పొలిటికల్ మోటివేషన్ తోటి జైల్లో పెట్టారు. దానికి ఎన్నో కవితకి ఈక్వల్ అని చెప్పడం లేదు. కవిత కేసు మేమే ఇప్పుడు సంబంధించలేదు. ఆమె నిస్వార్థపురాలని మేము ఎప్పుడు చెప్పలేదు. ఇంకా అరెస్ట్ చేయమని చెప్పాను తప్ప అరెస్ట్ చేయదు మేము ఎప్పుడు చెప్పలేదు. కానీ ఆ కవితకు కేజ్రీవాల్కి సంబంధం లేదు.
కవిత ఎందుకు పెట్టారు? కేజ్రీవాల్ లోపల పెట్టాలి కాబట్టి, ఈమెను పెట్టకపోతే మళ్ళీ ప్రాబ్లం చెప్పేసి అని అట్ట పెట్టారు తప్పితే ఆమెను పెట్టేవాళ్ళు కాదు. సార్ బీజేపీ నేతలు ఏమంటారు? అమిత్ షా కూడా మాట్లాడారు, ఏదైతే మేము కనుక ఈడీ సిబిఐలతో దాడులు చేపించి కక్షపూరితంగా వ్యవహరించినట్లయితే న్యాయస్థానాలు ఉన్నాయి కదా, న్యాయస్థానాలు వాళ్ళకి రక్షణ కల్పిస్తాయి కదా, వాళ్ళు న్యాయస్థానాలకు వెళ్ళొచ్చు కదా, న్యాయస్థానాలకు కూడా వాళ్ళ ఏదైతే సిబిఐ ఈడీ అరెస్టులని ఎందుకు సమర్థిస్తుంది అని చెప్పేసి మాట్లాడారు. అవును, మేము గుడ్డగాల్చి పడేస్తూ ఉంటాము, మీరు పోయి కడుక్కోండి అని చెప్తారు. మీద ఈడీ చేతిలో ఉంది కాబట్టి, ఆ ఈడీ చెప్పినట్టు వింటారు కాబట్టి ముందు కేసు పెట్టేస్తారు. కేసు పెట్టిన తర్వాత దాన్ని ఎప్పుడు నిరూపించుకోవాలి? ఎంత టైం పడుతుంది? పుణ్యకాలం అయిపోతుంది. మోటివేషన్తో కేసు పెట్టేస్తారు. అన్నీ శిక్ష పడుతున్నాయా? పడలేదు కదా. అంటే కేసు పెట్టడం సులభం. కొత్త చట్టం ఏమొచ్చింది? నువ్వు నిర్దోషాన్ని నువ్వు నిరూపించుకోవాలా. ఇంతకుముందు గవర్నమెంట్ నిరూపించాలా నేను నిర్దోషాన్ని. ఇప్పుడు కొత్త చట్టం ఏం చేశాడు? నీ నిర్దోషత నువ్వు నిరూపించుకోవాలన్నాడు. అయిపోయా. ఇంక ఎన్నేళ్ళు పడుతుంది? అది 20 ఎన్నికలు అయిపోతాయి. అందువల్ల అవి ఉద్దేశపూర్వకంగా కావాలని ఈడీ వాళ్ళు. సార్ ఏపీలో రాజకీయం ప్రస్తుతం ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధంగా అన్ని పార్టీలు కలుపుకొని బీజేపీని ఓడించాలని మీరు చెప్తున్నారు. అయితే అక్కడ బీజేపీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా కలిసారు, మీరేమో అక్కడ కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నారు. ఎట్లా ఉంది సార్ ఏపీలో రాజకీయం ప్రజెంట్? అంటే బాగా పచ్చగా ఉన్నాడు టీడీపీ, మంచిగా యాంటీ జగన్తో బ్రహ్మాండంగా 130 సీట్లు గెలడానికి ఉపయోగపడే ప్రాతిపదిక కనిపించింది. ఖచ్చితంగా బీజేపీ వచ్చి కూర్చొని నువ్వు మాతో ఉంటావా జైలుకు పోతావా అని చెప్పి బెదరగొట్టి టీడీపీని లొంగ తీసుకున్నారు. సరే, లొంగ తీసుకున్నంత మనం లొంగిపోవాల్సిన అవసరం లేదు. ఆయన జాతీయ స్థాయి రాజకీయ నాయకుడు, గొప్ప నాయకుడు. ఆయన చుట్టుపక్కల గన్మెన్లు పెట్టుకొని రాని మిసాలు చెప్తుంటాడు. ఆయనకన్నా పరిస్థితి ఇంకొకడు లేడు. భయపడి లొంగిపోయాడు. లొంగిపోయి బీజేపీతో పోయాడు. బీజేపీతో పోయిన తర్వాత మేము సహజంగా మేము యాంటీగా ఉంటాం. మేము ఇంకొక పక్కన జగన్తో పోలేము. ఎందుకంటే జగన్ అండమక్రెటిక్ పాలసీస్ ఉన్నది ఒకటి. రెండు, జగన్కి ఓటేసినా చంద్రబాబు ఓటేసినా ఇవన్నీ బీజేపీ పోయేటివి కదా. ఒక ద్వారపాలకుడు జగన్ అయితే ఇంకొక ద్వారపాలకుడు చంద్రబాబు నాయుడు బీజేపీ ఆఫీస్ కాడ. వాళ్ళిద్దరికి ఓటేయడం వేస్ట్. అందుకని సిపిఎం కాంగ్రెస్ కలిసి షర్మిలా నాయకత్వం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పనిచేస్తున్నాం, పొలిటికల్ ఫైట్ చేస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆంధ్ర పాలిటిక్స్ సంబంధించి ఈ షోకి వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసిపోయినా వీళ్ళిద్దరూ కలిసి బీజేపీతో వెళ్ళినా కానీ అక్కడ ఓటమి ఉంటుంది వాళ్ళకి, మళ్ళీ జగన్ మీద నెత్తి నీరు పోసినట్టే అని కూడా మీరు చెప్పిన మాట ఉంది యాక్చువల్గా. సో ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ ప్రిడిక్షన్ ఎలా ఉన్నాయి? జగన్ యొక్క సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ఉండడం మూలంగా రానున్న రోజుల్లో వామపక్ష పార్టీల యొక్క అవసరం ఆంధ్రప్రదేశ్లో లేదు అన్నటువంటి ఒక ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది. ఈ రెండింటికి సమాధానం చెప్పండి సార్. నేను అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, రేపు కూడా చెప్తాను. టీడీపీగా ఫైట్ చేయడం వేరు, టీడీపీ బీజేపీతో కలిస్తే, పవన్ కళ్యాణ్ చేర్చలేదు, టీడీపీ బీజేపీతో కలిస్తే సహజంగా జగన్ నెత్తిని పాలు పోసినట్టు అవుతుంది అని చెప్పాను. అది ఇప్పుడు నిరూపించబడుతుంది. ఇప్పుడు మైనారిటీస్ ఓట్లన్నీ వెళ్ళిపోతాయి కదా. బీజేపీకి టీడీపీకి అనుకూలంగా ఉన్న మైనారిటీ ఓట్లు మొత్తం జగన్గా పోతాయి. ఎందుకంటే జగన్ను ఢిల్లీలో సపోర్ట్ చేస్తున్నాడు, ఇక్కడ ఎన్నికల ఒప్పందంలో లేడు. బీజేపీతో జగన్ పార్టీ ఒప్పందం లేదు. ఈయన గెలిచిన తర్వాత అక్కడ పోయి ఊడికిని చేస్తాడు ఢిల్లీలో. బట్ ఈయన డైరెక్ట్గా సంబంధం పెట్టుకుంటే సహజంగా అటు పోతాయి. అప్పుడు వైసీపీకి లాభం ఉంటుంది చెప్పేసి అని చెప్పిన మాట వాస్తవం. ఇప్పుడు ఏమైంది? ఆయన జైలుకు పోయి వచ్చిన తర్వాత ఆయన రావు పెరిగింది. తర్వాత ఎప్పుడైతే బీజేపీతో ఉడంబడి సీట్లు కుదుర్చుకున్నాడు అప్పుడు డౌన్ ఫాల్ అవుతా ఉంది. ఇప్పుడు టైట్ ఫైట్ అయింది. టీడీపీకి ఉంటే మాత్రం గ్యారంటీ గెలుస్తుందని చెప్పినాం. ఇప్పుడు టైట్ ఫైట్లో ఉందని మా ఉద్దేశం. ఆ టైట్ ఫైట్లో ఏమని జరుగుతుందో తెలియదు. రెండోది ఏంటంటే వోకల్ సెక్షన్ మొత్తం జగన్ పోవాలి అనేటువంటి నానది వచ్చేసింది. బట్ ఆయన సైలెంట్ ఓటర్స్ ఉన్నారు. క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ వాళ్ళ వర్గం వాళ్ళు కానీ, తర్వాత సంక్షేమ పథకాల యొక్క ఇది కానీ, సంక్షేమ పథకాలు గతంలో చంద్రబాబు నాయుడు లాస్ట్ మినిట్లో 93 లక్షల కుటుంబాలకి పసుపు కుంకుమ ఇచ్చాడు. ఎప్పుడు ఊపిరిపోతున్నప్పుడు ఇచ్చాడు. అప్పుడు దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈయన మొట్టమొదటి ఇస్తూనే ఉన్నాడు. అపోలోకి ఇప్పుడు చేయిస్తున్నాడు. అందులో ఒక వర్గం ఇంకా స్ట్రాంగ్ ఓటర్స్ అనుకున్నారు. అంటే యాంటీ ఓటర్స్ కూడా పెరిగారు. టైట్ ఫైట్ ఉందన్నమాట చెప్పగలరు. 2019లో మీ మద్దతు కూడగట్టుకొని మీతో కలిసినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మిమ్మల్ని విభేదిస్తున్నారు. సో ఎందుకని? అంటే మీతో కలిసి నడిస్తే వచ్చేది ఏం లేదని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్టున్నారా? సహజం కదా. మా బీజేపీతో కలిస్తే వచ్చేటువంటి లాభం మాతో కలిసి వస్తుందా? పాలిచ్చే అక్కడ ఉండగా గడిపోతా వస్తారా వాళ్ళు? బీజేపీ సెంట్రల్లో ఆయన పట్టుకుంది, ఆయనకు కావాల్సిన ఏర్పాటు జరిగింది. ఆ ప్రకారం యాక్ట్ చేస్తున్నాడు. టీడీపీతో కలిశాడు. ఆ విధంగా మంచి
రసవత్తమైనటువంటి కుటుంబంలో ఉన్నాడు, మమ్మల్ని పట్టించుకుంటాడు. అప్పుడు ఏమీ లేకున్నప్పుడు మేము కలిసి పనిచేసాం. అప్పుడు కూడా కలిసి పనిచేసాం, కానీ ఆయన ఎప్పుడు ఆ ధర్మాన్ని పాటించలేదు, సరిగా నిలబడలేదు. అందువల్ల అందరూ ఫెయిల్ అయిపోయినాం, ఆయనతో సహా మేము ఫెయిల్ అయిపోయినాం. ఇస్తే ఆయన మొట్టమొదటి నుంచి కూడా ఆయన కన్వీనెంట్ పొజిషన్ కోసం ఎత్తుకున్నాడు, అట్లే పోయాడు. అది ఆయన ఇష్టం, మనం ఏం చేయగలం? సార్, టీడీపీకి అవకాశాలు ఉండేవి కానీ బీజేపీ మద్దతు కూడా కట్టుకోవడం వల్ల కాస్త ఫెయిల్యూర్ అయ్యారని మీరు అన్నారు. అది కాలిక్యులేషన్ చెప్తుంది కదా. నేను నా కోపం మీద చెప్పడమో లేదంటే శాస్త్రం చెప్పడమో శాపనార్థం పెట్టడం కాదు. ఇప్పుడు బీజేపీ అనగానే మైనారిటీస్, క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ మిగతా వాళ్ళు కానీ యాంటీ అవుతారు. ఎందుకంటే మన రాష్ట్రంలో దాదాపు 17 లక్షల ఓట్లు ఉన్నారు. ఒక నంద్యాలలోనే 2-3 లక్షల ఓట్లు ఉన్నారు. అందువల్ల ఇవన్నీ టిల్ట్ అవుతాయి, ఇప్పుడు టిల్ట్ అవుతున్నాయి. అందువల్ల దీని కాల్కులేషన్ ప్రకారం మేము చెప్తున్నాం, బీజేపీ ఉంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళని సపోర్ట్ చేస్తారు. ఇప్పుడేమైనా చంద్రబాబు ఉండుంటే వచ్చి ఉండేవాళ్ళు, ఇప్పుడు చంద్రబాబు పక్క రారు, అటువైపోయే అవకాశాలు. చిరంజీవి ఫ్యామిలీ అంటే మీకు ఎందుకు సార్ అంత కోపం? చిరంజీవి ఫ్యామిలీ అంటే అయ్యా, చిరంజీవి నాకు మంచి ఫ్రెండ్ అయ్యా, మేము కలిసి గతంలో మీరు చిల్లర బ్రోకర్ అని చిరంజీవిని అన్నారు. పెద్దను చిరంజీవిని ఎంకరేజ్ చేసి ఒక రాజకీయ పార్టీ పెట్టించి తద్వారా మేము ఉండాలని చెప్పేసి కోరుకున్నాను నేను. కానీ మరి చిల్లర బ్రోకర్ అని చిరంజీవిని అన్నారు మీరు. అదే స్లిప్ అయిందని చెప్పేసి తప్పని ఒప్పుకున్నాం, మళ్ళీ నువ్వు తోడతావు దాన్ని. కానీ మీరు అయిపోయింది సార్, మీకు తెలియకుండానే వివాదాస్పదలు అవుతారా, తెలిసి కావాలనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారా? తెలిసి ఎప్పుడు మాట్లాడను, నా వాడుక భాష, నా బ్యాక్గ్రౌండ్ అవి వస్తాయి, ఒక్కోసారి బూమరేంగ్ అవుతుంది, తప్పని చెప్పుకుంటున్నాను. అది ఒకటేంటి 4-5 ఉన్నాయి, ఇది చారి కూడా తెలుసు కదా. నారాయణ గారు 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేసినట్టున్నారు. వాళ్ళు మిమ్మల్ని వదిలించుకున్నారా, మీరు వాళ్ళని వదిలించుకున్నారా? ఆయనే మమ్మల్ని వదులుకొని వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇది గిట్టుబాటు కాని వ్యవహారం. ఆయన బీజేపీతో ఉండదలుచుకున్నాడు, బీజేపీతో ఉండదలుచుకున్నప్పుడు మేము ఉండమని తెలుసు ఆయనకి. ఆ ప్రకారం తనే ముందు వెళ్ళాడు తప్ప మేము అతను బాగుట్టుకోలేదు. గిట్టుబాటు అంటే ఏంటి సార్? బీజేపీతో పోల్చుకున్నప్పుడు అది గిట్టుబాట, మేము గిట్టుబాటు ఆయనకి. అంటే కొద్దిగా డీటెయిల్గా చెప్తారు, అంటే గిట్టుబాటు అంటే అర్థం కాదు సార్. అంటే అందరికీ అర్థమైంది, నువ్వు కావాలని లోడుతున్నావు. సార్, చిరంజీవితో పార్టీ పెట్టించిన అని చెప్పారు. పార్టీ అంటే ఎంకరేజ్ చేశాను, దగ్గర ప్రూఫ్ కల్పన చేశాము, అన్ని ఏర్పాటు చేసుకున్నాం. కానీ మా పార్టీ వాళ్ళతో చిరంజీవిని గాలికి వదిలేసి మీరు వేరే దారి ఎత్తుకున్నారు. గాలికి వదలలేదు. తను ఏం చేశాడంటే ఒక నిర్మాణ పద్ధతి పెట్టుకోకుండా వేగ్గా ఉన్నాడు. మా భర్తనే తీసుకొచ్చి మాట్లాడిచ్చా, భర్తను ఆయనతో డిస్కస్ చేశాడు. చేసి బయటకు వచ్చామన్నాడంటే, నారాయణ నువ్వు ఈ బండి నడవదు, ఇప్పుడు దాకా ఆయన నిర్మాణం లేదు, ఆయన దగ్గర వేగ్గా ఉన్నాడు, ఇంకే డామినేషన్ వేయాల్సి వస్తుంది, కాబట్టి సాధ్యం కాదు, నువ్వు లైన్ మార్చుకోమని చెప్పని మా సెంటర్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి నన్ను మార్పించింది. ఆయన ఏమంటాడంటే, నువ్వు చిరంజీవి పాపులారిటీ చూస్తున్నావు, నిర్మాణం లేదు, నిర్మాణం లేని వాళ్ళతో నువ్వు ఎట్లా ప్రయాణం సాగిస్తావు, సాధ్యం కాదు అనేది చెప్పాడు. దానిపైన మేము ఎన్నికల తర్వాత మీరు చేసిన సమీక్షలో కూడా చిరంజీవితో పోతే బాగుండేది అనే అభిప్రాయానికి వచ్చారు కదా. కమ్యూనిస్టులు ఎప్పుడు ముందు తప్పటడుగు చేశారు, తర్వాత లేదు, మేము అట్లా అనలేదు. నువ్వు చెప్తే అట్లా ఇది ఆస్కవితం చెప్తాడు ఈయన. మేము ఎప్పుడు సమీక్షలో చిరంజీవితో పోతే బాగుంది అనలేదు. విభేదం వచ్చిందా లేదా? విషయంలో నీకు ఫ్రెండ్స్ చాలా మంది పివి రాఘవులకి నారాయణకు మధ్య ఆ విషయంలో వివాదం జరిగిందా లేదా? పిఆర్పితో కలిసిపోవాలని ఒకరు, అవసరం లేదని ఒకరు, అది అయిందా లేదా? ఎన్నికల తర్వాత అరే ఆ నిర్ణయం తప్పు తీసుకున్నామని అనుకున్నారా లేదా? మేము అనుకోలేదు, సిపిఎం అనుకునేది నాకు తెలియదు. మేము మాత్రం తీసుకున్న ఒప్పందాన్ని సరే ఫెయిల్ అయినా సక్సెస్ అయినా మాది ఒప్పుకున్నాము. మేము ఎప్పుడు కానీ చిరంజీవితో పోయితే బాగుందని చెప్పేసి మేము అనలేదు, మేము సమీక్ష కూడా లేదు. నీకు మా దగ్గర ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు కాబట్టి ఎవరు చెప్తే చెప్పుండొచ్చు తప్ప మేబీ దట్స్ ఇండివిజువల్ ఒపీనియన్, ఈజ్ నాట్ ఎ పార్టీ ఒపీనియన్. సార్, ఉమ్మడి రాష్ట్రంలో బలంగా ఉన్న కమ్యూనిస్టులు రాష్ట్ర విభజన తర్వాత చెట్టుకొకరు పుట్టకొకరుగా అయిపోయారు. ప్రస్తుతం పోరాట స్ఫూర్తి అనేది కమ్యూనిస్టులో కనిపించట్లేదు. ఏపీలో పరిస్థితి ఏ విధంగా అవుతుంది? పెద్ద రాష్ట్రాల్లో ఉండేటువంటి డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ చిన్న రాష్ట్రాలు ఉండవు. ఆ ప్రమాదం కొంచెం వచ్చిన మాట వాస్తవమే, ఇక్కడ కానీ అక్కడ కానీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మేము రఫ్గా వెదర్లో ఉన్నాం, ఎదురుగాల్లో ఉన్నాం. ఎందుకంటే జనంలో అటు వైసీపీనా టీడీపీనా అనేటువంటి ఇది వచ్చిన తర్వాత మేము రఫ్ వెదర్లో ఉన్న మాట వాస్తవం. అయినంత మన పొలిటికల్ ఫీజు మేము పోగొట్టుకోలేం కదా, జనం దగ్గరికి పోవాలి కదా, మా ఒపీనియన్ మేము చెప్పుకోవాలి కదా. అందువల్ల మేము కలిసి సిపిఐ సిపిఎం కలిసి ఒక 2 పార్లమెంట్ సీట్లు, ఒక 16 అసెంబ్లీ సీట్లతో పాటు మిగతా కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తున్నాం, మా పొలిటికల్ ప్రచారం చేస్తున్నాం. ఎంతవరకు వస్తే ఎంత రాజకీయ ప్రచారం సాగించడంలో మేము బాగా చేస్తున్నాం.
రిజల్ట్స్ ఎట్లా వస్తాయో చెప్పలేము. అధికారంలో ఉన్న పార్టీపై కానీ లేదంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి ఆ పార్టీల మీద విమర్శలు చేస్తుంటారు. అదే పార్టీలకు సంబంధించిన నేతలు మీ పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి మద్దతు ఇవ్వమంటే చల్లబడిపోయి వెంటనే మద్దతు ఇస్తారు. ఎందుకు సార్ పార్టీ ఆ విధంగా ఎందుకు తీసుకుంటే వాళ్ళు వచ్చిన వెంటనే మేము ఇప్పుడు రీసెంట్గానే అంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళు కూడా మీ ఆఫీస్ కేశవరావు కూడా వచ్చారు కదా గతంలో వచ్చి మద్దతు అడిగారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి అడిగారు. అంతకుముందేమో మీరు తీవ్ర స్థాయిలో విమర్శిస్తుంటారు, వాళ్ళు అట్లా వాళ్ళు ఇట్లా వీళ్ళను అది చేయాలంటారు. వాళ్ళు వచ్చి మీ ఆఫీస్కి వచ్చే వరకు వాళ్ళ ఆఫీస్కి వచ్చేంత మాత్రమే మేము పొంగిపోవడం కాదు. అదే ఉంది సార్, రిజల్ట్ చూస్తే పొంగిపోయినట్టుగా అనిపిస్తుంది. మద్దతు ఇస్తారు కదా వెంటనే అన్ని వదులుకొని మద్దతు ఇస్తారు. తర్వాత మళ్ళీ మాకు అయ్యో అలా చేశారు వదిలేశారు అంటారు. మేము దాన్ని వల్గరైజ్ చేయడానికి ఉపయోగించుకుంటున్నారు కానీ మేము వాళ్ళు వచ్చి మా ఆఫీస్కి వచ్చి మేము పొంగిపోవడం కాదు. అటు బీజేపీ మా ఆఫీస్కి వచ్చి పొంగిపోతామా, టీఆర్ఎస్ మా ఆఫీస్కి పొంగిపోతామా? పొలిటికల్గా జాతీయ స్థాయిలో కలిసి ఉన్నాం కాబట్టి వాళ్ళ ఆఫీస్కి వచ్చారు, మాట్లాడుకున్నాం, సపోర్ట్ చేస్తామని చెప్పాను తప్ప ఏదో వాళ్ళు వచ్చి పట్టుకున్నంత మనం మేము ఉప్పింగిపోతామని చెప్పేసి అంటే మేము కాంగ్రెస్ పార్టీని చూడలేదా? మాకు ఎదురు పుట్టి పెరిగిన వాళ్ళే కదా, మేము అటు ఉప్పింగిపోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ ఒడంబడుకుంటేనే మేము మాట్లాడతాం, రాజకీయ ఒడంబడి కలిపితే వాళ్ళ ఇంటి గురించి కూడా మేము మాట్లాడాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము కలిసి ఉన్నాం కాబట్టి వాళ్ళ ఆఫీస్కి వచ్చి మాట్లాడారు కాబట్టి ఒప్పుకున్నారు. సార్, ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు ప్రకటించడంలో అటు జగన్ కావచ్చు ఇటు చంద్రబాబు కూటమి కూడా కావచ్చు పోటీ పడుతున్నారు. జగన్ 5 ఏళ్ల పాటు ఇస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్రం కొలంబో అయిపోయింది, వెనిజులా అయిపోయింది అన్నటువంటి చెప్తున్నారు, ఆరోపించారు. ప్రజెంట్ చంద్రబాబు కూడా చెప్తున్నటువంటిది ఏంటంటే జగన్ ఇచ్చేదానికన్నా ₹2 ఎక్స్ట్రా ఇస్తానన్నటువంటి మాట ఉంది. అంటే ఒకరు చేస్తే ఆర్థిక నష్టాల్లోకి పోతాం, మరొకరు చేస్తే ₹2 ఎక్స్ట్రా ఖర్చు అయినా కానీ అభివృద్ధి అనేటువంటి ఒక నినాదం వినిపిస్తుంది. సో లెఫ్ట్ పార్టీలు ఎలా చూస్తున్నాయి? మీరు కాంగ్రెస్తో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సంక్షేమ పథకాలు జనంలోకి తీసుకెళ్లేదే పోటీగా మారింది, అభివృద్ధి అన్నదాన్ని మర్చిపోతున్నారన్నది ఒకటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు హామీలు అన్నమాట ఇస్తున్నాడు, వాలంటరీ వ్యవస్థ మీద తోలనాడాడు, ఆయన తిట్టాడు, వాళ్ళని ₹5,000 దండగా అన్నాడు. ఇప్పుడు ఆయన 10,000 ఇస్తా అంటున్నాడు. అదే అంటే అతని కంటే కనుడు ఆచంట మల్లన్నని ఈయన పోటీ పడుతున్నాడు. పోటీ పడితే రేపు ఆయన సంగతి తెలుస్తుంది. మేమేమి చంద్రబాబు నాయుడు చేసేటువంటి సంక్షేమ పథకాలని అప్రిషియేట్ చేయడం లేదు, జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి సంక్షేమ పథకాలతో పాటు లింకే పెట్టమన్నాం. డెవలప్మెంట్ లేకుండా నువ్వు సంక్షేమ పథకం పెడితే ఇన్బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి నీకు ₹7 లక్షల కోట్ల ఎందుకు తప్పైంది రాష్ట్రంలో? కాబట్టి ఆర్థిక బ్యాలెన్స్ ఉండాలి, నీకు ఆదాయం ఉండాలి, డెవలప్మెంట్ కావాలి, దాంతో సంక్షేమ పథకాలు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. వెనిజులా ఎగ్జాంపుల్ చెప్తున్నా, కమ్యూనిస్ట్ గవర్నమెంటే వాళ్ళకి బాగా డబ్బులు ఉన్నాయని చెప్పేసి విపరీతంగా పెంచారు, ఇంట్లో పక్కన నిద్రపోండి అని చెప్పండి. ఇప్పుడు ఏమైంది? కుక్కలు చెప్పిన ఇస్త్రీ అయిపోయింది. అట్లాంటి కాకుండానే మా ఉద్దేశం. ప్రతి బిగ్ బాస్ షో వచ్చినప్పుడు నారాయణ షో కూడా వస్తుంది. బిగ్ బాస్ షోని బద్దలు కొడతాం, బిగ్ బాస్ షోను ధ్వంసం చేస్తామని ప్రతి షో సందర్భంగా మీరు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ఆ తర్వాత బద్దలు కొట్టింది లేదు, ఆ షో ఆగిపోయింది లేదు. ఎందుకు మీ బిగ్ బాస్ షో మీద అంత రాద్ధాంతం చేస్తారు ప్రతిసారి? ఒక విధంగా చెప్పంటే వ్యభిచార గృహాలు లాంటివి, దాన్ని ఎంకరేజ్ చేయకూడదని మా ఉద్దేశం. బిగ్ బాస్ అనేది ఒక చీణ పురుగు, సమాజానికి ఉపయోగపడదు. అది వెస్ట్రన్ కంట్రీలో ఉపయోగపడుతుంది తప్ప మన భారతదేశానికి ఉపయోగపడదు. అసలు ఫ్యామిలీ రిలేషన్ గురించి వాళ్ళు నేను చెప్పడానికి మన భారతదేశంలో ఫ్యామిలీ రిలేషన్ మించి అయితే దేశాలు ఒక సాంఘిక పీడంతో కూడుకునేటువంటి పద్ధతి. ఇది సిగ్నల్స్ యూత్ నుంచి ఎడగొట్టడానికి ఉపయోగపడుతుంది, మోరల్స్ చెడిపోతాయి, నైతికత మొత్తం పోతుంది. కాబట్టి నేను వ్యతిరేకించాను. వ్యతిరేకమైన అగ్రెసివ్ చెప్తాం, ఫైట్ చేస్తాం, కోర్టు కూడా వేసాం. మీకు అదొక్కటే కనిపిస్తుందా? ఓటీటీలో అనేక అశ్లీలమైన వీడియోస్ వస్తున్నాయి, సినిమాలు వస్తున్నాయి, వెబ్ సిరీస్ వస్తున్నాయి. కేవలం బిగ్ బాస్ షో మీదనే మీకు ఎందుకు అభ్యంతరం? అట్లా అనుకుంటే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని కమ్యూనిస్ట్ పార్టీలు ఈ డంప్ అవుతున్న ఈ అశ్లీల వీడియోలను కానీ ఓటీటీలో వస్తున్న వెబ్ సిరీస్ కానీ వ్యతిరేకించవచ్చు కదా. అట్లా అంటే బిగ్ బాస్ ఏంటి? ఒక పెద్ద గుహలో పెళ్ళి అంటే యువకులు, ముసళ్ళు కాదు, మంగమ్మ వాళ్ళకి ముసలి పోయింది తప్ప మిగతా అంత యువకులు. వాళ్ళు అన్నాచెల్లెలు కాదు, బావమర్దలు కాదు, మొగుడు పెళ్ళాం కాదు, బ్లడ్ రిలేషన్స్ లేవు. ఎవరోనో తీసుకొచ్చి ఈ హాల్లో పడేసి 100 రోజుల పాటు పెట్టి వదిలిపెడితే వాళ్ళు ఏం చేసుకుంటారు? లోపల ఏం సందేశం ఇస్తున్నారు బయటికి? ఇప్పుడు మీ ఊరు ఉంది, మీ ఊళ్ళో మీ ఇల్లు ఉంటుంది, ఒక 10 మంది అమ్మాయిల అబ్బాయిలు తీసుకుంటూ రూమ్లో పెట్టి తాళం వేసి ఉంటాను. కెమెరాలు ఉంటాయి సార్, చుట్టుపక్కల ఏమంటారు? 100 కెమెరాలు ఉంటాయి, ఏం చేస్తారు? అది కూడా చెప్తున్నా. చుట్టుపక్కల ఊళ్ళో ఏమంటారు? ఏమన్నా ఇవి ఇంట్లో జరుగుతుంది అనుకుంటారు. కెమెరాలు అంటారు మీరు. కెమెరాలు కూడా దానికి కావాల్సిన పద్ధతిలో సెలెక్టెడ్ కెమెరాస్. నేనేమన్నానంటే ఆ జరిగిన మొత్తం 24 hours లైవ్ పెట్టమని చెప్పా. పెట్టారా? లేదు. లైవ్ స్ట్రీమింగ్ కూడా పెట్టి ఒక సీజన్ నడిపించారు. అదే సెలెక్టెడ్ లైవ్, 24 hours లైవ్ పెట్టలే, సెలెక్టెడ్ లైవ్ పెట్టుకున్నారు.
అందులో కూడా కొన్ని బయటపడ్డాయి. మీరు రిప్రజెంట్ చేయాలంటే అన్ని కెమెరాలు పెట్టుకొని అటువంటి ఏర్పాటు సెలెక్టెడ్ పీస్లో కూడా బయటపడ్డాయి. ఆ తర్వాత బయటకు వచ్చాక బయటపడ్డాయి. ఎవరు గర్భం వచ్చిన కేసు పెట్టారు, మేము విడాకులు ఇచ్చుకున్నారు, అనేకం జరిగాయి సార్. అందుకనే మేము వద్దని చెప్పినాము. నారాయణ గారు, ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఎవరికి లేని అభ్యంతరం బిగ్ బాస్ పైన నారాయణకి ఎందుకు సార్ అభ్యంతరం? నేను ఈ సమాజం బతుకుతున్నాను, ఈ కల్చర్ కావాలని కోరుకుంటున్నాను, ఆరోగ్యం సంప్రదాయం కావాలని కోరుకుంటున్నాను, ఆ సాంస్కృతిక పరమైన దానికి హీనం జరగడం కోరుకుంటున్నాను. నేను రియాక్ట్ అయిన మాట వాస్తవం. నా రియాక్షన్ తప్ప మిగతా రియాక్ట్ కాకపోతే నేనేం చేయగలను? నువ్వు రియాక్ట్ కాలే, ఇంకోటి రియాక్ట్ కాలే, నేనేం చేయను? నేను రియాక్ట్ అయ్యాను. యూ షుడ్ అప్రిషియేట్ మీ. మీరు నన్ను అభినందించాలి. కానీ బిగ్ బాస్ మీద ఎందుకు సినిమాల్లో కూడా చూపిస్తున్నారు కదా, వాటి మీద ఎందుకు పోరాటం చేయట్లేదు? సినిమాల సంగతి వేరు, కానీ బిగ్ బాస్ అనేది ముక్కు ముఖం తెలియని వాళ్ళని ఒక 100 రోజులు ఒక గుహల పడేసి మీ ఇష్టం ఆడుకోమని చెప్పిన తర్వాత ఏమి సంకేతం పోతుంది బయట చెప్పండి సార్. షోలో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్లు మాత్రం బయటకు వచ్చిన తర్వాత మాలో చాలా పరిపక్వత వచ్చింది, మేము కుటుంబ సభ్యుల మధ్య కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళం కాదు, కానీ షోలో వెళ్ళిన తర్వాత ఒక తెలియని వ్యక్తితో ఏ విధంగా ఉండాలి, ఎంత నేర్చుకున్నామో చాలా అంతకు మించి నేర్చుకొని మేము బయటకు వచ్చాము. ఒక కుటుంబం అంటే ఏంటో మాకు విలువలు తెలిసి వచ్చాయని చెప్పి బయటకు వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ చెప్తా ఉన్నారు. పిచ్చుకు కూడా ఆ గూట్లో ఇరుక్కుపోతుంది, బయట రాదు, ఇబ్బంది పడుతుంది. బయట వాళ్ళు ఏమంటుంది, నేను బాగున్నా రండి, నేను బాగున్నా రండి చిలుకు పిలుస్తూ ఉంటుంది. అట్టాది ఇదంతా. సాధారణంగా మీ ఇటువంటి పోరాటాలు చేసినప్పుడు, ఇటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు దాన్ని కంటిన్యూషన్గా కమ్యూనిస్ట్ పార్టీలు అయితే పోరాటం చేస్తాయి, అక్కడికి పోయి ఆందోళన చేస్తాయి, లేదా దాన్ని నిలువరించే ప్రయత్నం చేస్తాయి. కానీ మీరు ఇక్కడ స్టేట్మెంట్లు ఇస్తూ అంటారు, బద్దలు కొడతామంటారు, ధ్వంసం చేస్తామంటారు, కానీ అక్కడ ఏమేం కనిపించదు. మీరు రియాక్ట్ కావడానికి కూడా మేము తప్పుపడతలే. ఒక సామాజిక స్పృహతో మీరు రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్ట్ అయిన పద్ధతి కమ్యూనిస్ట్ పార్టీ నేతగా మేము ఆమోదించదగిందే. కానీ పోరాటం ఆగిపోవడం పైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు మీరు బిగ్ బాస్ షోని అడ్డుకోలేకపోయారు? కనీసం దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. ఒక కోర్టులో కేసెస్ అయినా దాన్ని నిర్వహించే ప్రయత్నం చేయలేకపోయారు. ఇప్పుడు అంత రియాక్ట్ అయ్యి జనం మొబిలైజ్ చేసి వచ్చేది ఒక పద్ధతి. మేమే రియాక్ట్ కావాలంటే మేము ఆయుధాలు పట్టుకుపోయి దాన్ని బద్దలు కొట్టడం, ఆయుధాలకు తీసుకుని బద్దలు కొట్టడమా, జనాన్ని చైతన్యం చేసి జనం ద్వారా తీసుకెళ్ళడం అని ప్రశ్న. మేము జనాన్ని చైతన్యం ట్రై చేస్తున్నాం. అన్ని రకాల పోలీస్ స్టేషన్కి పోయినాం, ట్రై చేసాం, కోర్టుకు పోయినాం, ప్రయత్నించాం, స్టేట్మెంట్ ఇస్తున్నాం, నరకం మాత్రం మాట్లాడుతున్నాం. జనంలో చైతన్యం రావాలి. జనం రాకుండా నేను మా 10 మంది ఒప్పిపోయినంత మాత్రం అది అడ్వెంచరిజం అవుతుంది తప్ప అది పొలిటికల్ మూవ్మెంట్ కాదు కదా. కమ్యూనిస్ట్ పార్టీలను ప్రజలు విశ్వసించడం లేదా? ఎందుకు పోరాటాల వెంట మీ వెంట నడవలేకపోతున్నారు? ఎందుకు కమ్యూనిస్ట్ పార్టీల పోరాట పటిమను ఆమోదించలేకపోతున్నారు? కమ్యూనిస్ట్ పార్టీ నన్ను విమర్శించిందా, నన్ను అపోజ్ చేసిందా, నన్ను సమర్థించింది తప్ప గతంలో కమ్యూనిస్ట్ పార్టీ మాస్ ఇష్యూస్ రావు. అన్నిటికీ మాస్ ఇష్యూస్ రావు. మాస్ ఇష్యూస్ ఎక్కడ రావాలి అక్కడ వస్తుంటాయి, అవి చేస్తున్నాం. దీన్ని మా నిరసన తెలియజేస్తాం, మా అభిప్రాయం తెలియజేస్తాం. ఆ ప్రకారం ఆ సెక్షన్స్ రావాలి. ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళు రావాలి, వాళ్ళ కోసం మేము ఫైట్ చేస్తాం. అదే నారాయణ గారు, ఇంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలో ఒక మీటింగ్ పెడితే స్వచ్ఛందంగా లక్షల మంది తరలి వచ్చేది హైదరాబాద్కో ఇంకెక్కడైనా మీటింగ్ పెడితే. ఎందుకు అసలు అంటే కమ్యూనిస్ట్ పార్టీల పట్ల ప్రజలు ఎందుకు మొగ్గు చూపలేకపోతున్నారు? మీరు పోరాటాలు చేయలేకపోవడమా, ప్రజల్ని మీరు సమీకరించలేకపోవడమా, లేదా బూర్జోవా పార్టీలు ఆధిపత్యం చెలాయించడమా? ఎందుకు కమ్యూనిస్ట్ పార్టీలు వెనకబడిపోతున్నాయి? అదే నిజమైతే వరంగల్, హైదరాబాదు, ఇతర ప్రాంతాలలో వేల మంది జనం వచ్చారు, వాళ్ళు గుడిసె ఇస్తున్నాం, నిలబెడుతున్నాం, కాపాడుతున్నాం. ఈ రోజు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే వేల మందికి గుడిసె ఇప్పించగలిగాం తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా. ఆ జనాలు అయితే చేయగలమా? ఇప్పుడు అటు పోయి చూడండి, హయాతాంగ దగ్గర చూడండి, వరంగల్లో పోయి చూడండి, కరీంనగర్లో పోయి చూడండి, ఎన్ని వేల మంది గుడిసె చేసుకున్నారు. వాళ్ళు రక్షణ మేము కల్పిస్తున్నాం, జనం వస్తున్నారు, నిలబడుతున్నాం. అందువల్ల చేయకుండా పోలే. అది ఇట్ డిపెండ్ ఆన్ సబ్జెక్ట్. ఏ సబ్జెక్ట్ మీద రియాక్ట్ అయినప్పుడు జనం వస్తారో వాళ్ళు వస్తారు, అన్నిటికీ రారు. మేము ఇచ్చేది ప్రతి స్టేట్మెంట్కి జనం వచ్చేస్తారంటే మేము గవర్నమెంట్ ఉండేది కాదు, ఇప్పటికీ వెళ్ళిపోయింది. అది మా రియాక్షన్. ఆ రియాక్షన్ కొంచెం చోట్ల సక్సెస్ అవుతుంది, కొన్ని చోట్ల సమర్థిస్తారు, అపోజ్ చేయడం లేదు కదా. వ్యక్తిగత విమర్శలు చేయొద్దని చెప్పే నారాయణ కంగనా రనౌత్ను విలాసవంతమైన భిక్షగత్తె అని అన్నారు సార్. ఆమె ఏం చెప్పింది? దేశ స్వాతంత్రం 1947లో బ్రిటిష్ వాళ్ళతో వచ్చిన స్వాతంత్రం కాదు, మోడీ వచ్చిన తర్వాత నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి చెప్పడం అంటే ఆమె ఎంత అజ్ఞానురాలో మీకు అర్థమైందా? మరి ఆమెను ఏమనాలి మనం? కాబట్టి నేను రియాక్ట్ అయ్యాను. అండ్ దేశ స్వాతంత్రం కోసం అనేక మంది అసలు బాస్తే ఎప్పుడో పోరాటాలు జరిగితే భగత్ సింగ్ లాంటి ఉరికుంభం ఎక్కితే అలాంటి ఉద్యమాన్ని పట్టుకొని ఈ ఊతకోసకొచ్చి పిడుగుల మీద సభా చేసేటువంటి మోడీని వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చిందా? కాబట్టి ఇది అన్యాయం ఏదని చెప్పేసి చెప్పిన మాట వాస్తవమే. ఆమె
ఆమె కళారంగంలో రాణిస్తుంది మంచిగా నాకేం అభ్యంతరం లేదు. కానీ కళారంగంలో ఉండకుండా రాజకీయాలకు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడు ఆమె ఎంపీగా పోటీ చేస్తూ ఉంది, మంచిదే. ఎంపీగా పోటీ చేసినా కనీసం బట్టలను కట్టుకొని పోతుంది లోపలికి. ఇప్పుడైతే బట్టలు లేకుండా తిరుగుతుంది, అది వేరు. మేము ఉండొచ్చు. కానీ ఒక దేశ స్వాతంత్ర హిస్టరీని అవమానపరిచేటువంటి మాట్లాడే హక్కు మీకుందా అని. అట్లా హక్కు లేదు కాబట్టి మాట వాస్తవమే, నేను కామెంట్ చేసిన కరెక్టే. కానీ దేశ స్వాతంత్రాన్ని అవమానపరిచేటువంటి వ్యక్తిని పూజిస్తామా, విమర్శిస్తాం. కొంచెం ఎక్స్ట్రా కూడా మాట్లాడచ్చు. 2 తెలుగు రాష్ట్రాల గవర్నర్ల పైన కూడా తీవ్రమైన వ్యాఖ్యలు మీరు గతంలో. అవును, ఈవెన్ టుడే గవర్నర్లు ఎవరండి? ఇస్ నామినేటెడ్ బాడీస్, దే ఆర్ నాట్ ఎలక్టెడ్ పీపుల్. జనం చేత ఎన్నుకోబడిన వాళ్ళు కాదు, వాళ్ళు నామినేట్ చేసేట వాళ్ళు, మేకలింగాలు లాంటి వాళ్ళు. కానీ మీరు రాజ్యాంగాన్ని అవమానిస్తున్నట్టు కదా, అది రాజ్యాంగం వాళ్ళు అవమానిస్తున్నారు. నువ్వు ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ని అవమానపరిచే పద్ధతుల్లో మాట్లాడుతున్నప్పుడు నువ్వు నామినేటెడ్ పర్సన్వి, ఏదన్నా ఉంటే ఇక్కడ రిపోర్ట్ తీసుకుని ప్రెసిడెంట్కి చెప్పాల్సినవి, నువ్వు రాజకీయాలు చేయడం ఏంటి? చీఫ్ మినిస్టర్కి ప్యారలల్గా ఉద్యమాలు నడిపిస్తావా, కార్యక్రమాలు సాగిస్తావా, స్టేట్మెంట్స్ ఇస్తావా, ఎట్లా ఇస్తావు? నీ పరిధి కాదు కదా. అందుకే చెప్పాం గవర్నర్ రోల్లో ఉన్నాడు, మాకేం అభ్యంతరంలా. నరసింహ ఉన్నాడు గవర్నర్గా, మేమేమి ఆయన జోలికి పోలే. గవర్నర్ వ్యవస్థే మంచిది, పాలసీగా చెప్తున్నా. గవర్నర్ వ్యవస్థే మంచిది కాదు. ఇది ఎలక్టెడ్ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు వచ్చింది, అది ఇప్పుడు అవసరం లేదు. జనం చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి ఉన్నాడు, జనం చేత ఎన్నుకోబడి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, జనం చేత ఎన్నుకోబడి ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. వీళ్ళందరినీ కాదు ఇంకెక్కడి నుంచి వచ్చాడు ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్ అథారిటీ మాదిరి. అందువల్ల ఈ గవర్నర్ వ్యవస్థ కరెక్ట్ కాదు. ఒకటి, గవర్నర్ పరిపాలించే పద్ధతి కూడా కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రికి పేర్లకపోతున్నారు. ముఖ్యమంత్రి ఎట్లాంటి వాడు మేము విమర్శించాలి, అది వేరు పొలిటికల్గా. కానీ ముఖ్యమంత్రికి ప్యారలల్గా ఈ ప్రభుత్వం నడిపించే పద్ధతి ఏ గవర్నర్ వచ్చినా మేము వ్యతిరేకిస్తాం. క్యాబినెట్ డెసిషన్ని ఆమోదిస్తారు వాళ్ళు, వీళ్ళు ప్రపోజల్స్ యాక్సెప్ట్ చేయరా? ఐ థింక్ ఎలక్టెడ్ బాడీ ఎందుకు ఉండాలా? కాబట్టి మేము విమర్శిస్తాం మాట వాస్తవమే. సార్, ఆ అవకాశం వచ్చినప్పుడు మీరు ఎందుకు ఉపయోగించుకోలేకపోయారు? గవర్నర్ వ్యవస్థను ఎందుకు తొలగించలేకపోయారు? అచ్చంగా సిపిఎం అధికారంలోకి వస్తే తప్పనిసరి చేస్తాం. కానీ మేము ఎప్పుడు కానీ యునైటెడ్ ఫ్రంట్లో ఉన్నాం. యునైటెడ్ ఫ్రంట్లో ఉన్నప్పుడు ఈ రాజ్యాంగం మార్చాలంటే 2/3 స్టేట్స్ 2/3 పార్లమెంటు పాస్ కావాలా? అంత శక్తి మాకు లేదు కదా. కనీసం ఆ టైంలో మీరు ప్రస్తావన కూడా చేయలేకపోయారు. మీకు కేంద్ర హోంశాఖ మంత్రి పదవి మీ చేతిలో ఉన్నప్పుడు ఆ విషయం పైన కనీసం స్పందించినటువంటి పరిస్థితి కూడా కనిపించలేదు. హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడే కదా ఎలక్షన్ డిపార్ట్మెంట్ పెద్ద రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్ అమలు చేయమని చెప్పండి చూద్దాం. ఇంద్రజిత్ గుప్తా హోమ్ మినిస్టర్గా ఉండగా ఒక రిపోర్ట్ ఇచ్చాడు, ఎన్నికలు ఏ విధంగా ఉండాలా, ఖర్చు ఎట్లా పెట్టాలా, ఇవన్నీ చెప్పాడు. అది అమలు చేయమని చూద్దాం. దామాష పద్ధతి చెప్పాడు, అది అమలు చేయమని చెప్పండి. అని మా ప్రపోజ్ పెట్టగలం. పాలసీ మార్చాలంటే 2/3 కావాలా, పార్లమెంట్లో కావాలి, స్టేట్స్లో కావాలి. అంత మెజారిటీ మాకు లేదు. కాబట్టి మా పాలసీగా చెప్పాలని తప్ప మార్చే శక్తి ఎట్లుంటుంది? సాధ్యం కాదు కదా సార్. ఆంధ్రప్రదేశ్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని అడ్డంగా చీల్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ 2024 ఎన్నికల్లో మీరు పూర్తిగా వారితో కలిసిపోతున్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆంధ్రప్రదేశ్లో భారీగా వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఆ పార్టీతో కలిసిపోవడం మూలంగా మీకు ఏమైనా బోనీ కొడతారా, లేకపోతే కేవలం రాజకీయపరమైనటువంటి అస్తిత్వం కోసం, మీ యొక్క గుర్తింపు కోసం మీరు కాంగ్రెస్తో కలిసిపోతున్నారా ఆంధ్రప్రదేశ్లో? మేము కేవలం బోనీయే కొట్టాలనుకుంటే, సీట్లే కావాలనుకుంటే మేము బీజేపీతో వైసీపీతో మాట్లాడితే మాకు సీట్లు వస్తాయి కదా. మేము ఎందుకు పోలేదు? పాలసీగా మేము పోము. ఇక్కడ నేషనల్ వైడ్గా కాంగ్రెస్ పార్టీ ఉంది, ఆడ మేము కలిసి పనిచేస్తాం. కాబట్టి సీట్లు వచ్చినా రాకపోయినా పాలసీ ప్రకారం ఉన్నాం తప్ప కేవలం సీట్లే కావాలనుకుంటే ఇంకొక వద్దకు పోయేవాడు. కానీ అక్కడ జనంలో వ్యతిరేకత ఉంది కదా కాంగ్రెస్ పట్ల. అక్కడ తుడిచిపెట్టుకొని పోయింది గత ఎన్నికల్లో. ఇంకా కోలుకోవాలంటే కనీసం 10 ఏళ్ళు అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎప్పుడు వచ్చింది? తెలంగాణ ఆంధ్ర విడిపోయేటప్పుడు తీసుకున్న వైఖరిలో ఆంధ్రప్రదేశ్ నష్టం వచ్చిన మాట వాస్తవం. ఆ కాంగ్రెస్ మాత్రం జగన్ హైజాక్ చేశాడు, కాంగ్రెస్ పార్టీ నడిపించుకోలేకుండా పోయారు. ఆ బలహీనత ఉన్నమాట వాస్తవమే. దానికి ఎవరన్నా కార్యక్రమం ఎవరైనా ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు బీజేపీని పోటీ చేస్తున్నాడే. కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ధ్వంసం కావడానికి కిరణ్ కుమార్ రెడ్డి కారణం. ఇక్కడ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 2గా విడదీసినప్పుడు నేనే పోయాను ఇందరికి. ఆయన రాత్రి డివైడ్ చేసి పాలసీ తీసుకున్నారని మార్నింగ్ 8 o'clock పోయా ముఖ్యమంత్రిగా ఉండగా. నేను ఒప్పుకోనన్నాడు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండగా ముఖ్యమంత్రి ఎందుకు ఒప్పుకోవంటే ఒప్పుకోనన్నాడు, మొండికేశాడు. ఆయన వల్ల ఏమైంది? ఒక డెసిషన్ తీసుకోలేకపోతే కాంగ్రెస్ పార్టీ నష్టం వచ్చింది. అందులో అప్పుడు ఆ పెద్ద మనిషి ఇప్పుడు బీజేపీ పోటీ చేస్తున్నారు, అది వేరు అనుకోండి. అక్కడ కాంగ్రెస్ పార్టీకి నష్టం వచ్చినమాట వాస్తవం. అది టెంపరీ, ఇట్ ఇస్ నాట్ పర్మనెంట్. భవిష్యత్తులో ఈ 2 జిమ్మిక్కులు చూసినాక, చంద్రబాబు నాయుడు అవకాశవాదం చూసినాక, జగన్మోహన్ రెడ్డి యొక్క నియంత్రణ పాలన చూసిన తర్వాత ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మంచి రోజు వస్తాయని అనుకుంటున్నాను. నారాయణ గారు, మీ నాలుక మీద మచ్చుందా? చంద్రబాబు నాయుడిని కలిసిన కొన్ని నెలలకే నువ్వు ఒకసారి జైలు పోయి రావా, నీకు బాగుంటుందని మీరు చెప్పినట్టు, ఆ తర్వాత అనుకున్నట్టే జైలుకు పోయాడు. అది నేనే చెప్పాను కదా, మీకు కూడా చెప్పుకుంటాను.
ఏమంటే భయపడుతున్నాడు, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి భయపడుతున్నాడు. ఎందుకంటే రైతుల ఉద్యమం జరుగుతూ ఉంది ఢిల్లీలో, రైతుల ఉద్యమం జరుగుతూ ఉంది. నేను ఇలాంటి వాడు కానీ ఢిల్లీకి వచ్చి కానీ వాళ్ళు లీడ్ చేస్తే నువ్వు ఆల్రెడీ ఆల్ ఇండియాలో నీకు పాపులారిటీ ఉంది, ప్రధానమంత్రిని నియమించిన శక్తి నీకు ఉన్నాడు కాబట్టి నువ్వు వస్తే జాతీయ స్థాయిలో రైతుల ఉద్యమాన్ని నియమించవచ్చు, మేము మీతో ఉంటామని చెప్పేసి అన్నా. అప్పుడేమన్నాడు, అటు సాధ్యం కాదు నాకు అన్నాడు. ఎందుకని భయపడతావు, నువ్వు వస్తే జైలు పెడతాను భయపడుతున్నావు, జైలుకు పోయిరామో నష్టం ఉంది, ఒక పెళ్ళాం తప్ప అన్నీ ఉంటాయి కదా జైల్లో అన్నా. ఆయన ఉన్నాడు, నేను జైలు పెట్టుకుని నిద్రపోవా అన్నాడు. ఫైట్ చేస్తే మంచిదని చెప్పి వచ్చాను, మరి చెప్పినట్టు వాస్తవమే. చంద్రబాబు నారాయణ మంచి మిత్రులు, ఆయన జైలు రాజకీయాల్లో మంచి మిత్రులే ఉంది, రాజకీయాలు ఒడంబడుకుంటే మంచి మిత్రులు, లేనప్పుడు శత్రువులే. అనేక మాటలు చంద్రబాబుతో మిత్రులుగా ఉన్నాను, శత్రువుగా ఉన్నాను. రాజశేఖర్ని సపోర్ట్ చేసి చంద్రబాబు ఓడించినాము, అప్పుడేమైంది చెప్పండి? చంద్రబాబు మిత్రులు అంటున్నావు, మరి రాజశేఖర్తో కలిసి మేము ఫైట్ చేసి చంద్రబాబు ఓడించాం కదా. ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన సంక్షేమ పథకాలు చేపట్టాము, అంతేకాని అభివృద్ధి విపరీతంగా చేశాము, విద్యా వైద్య రంగంలో విస్తృతమైన మార్పులు తీసుకొచ్చాము, కానీ వామపక్షాలకు ఇదేం కనబడట్లేదని చెప్పి వైసీపీ అంటుంది. అదేనండి, మీరు వచ్చిన తర్వాత విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు కూడా అమలు చేయకపోయారు, విభజన చట్టంలో వచ్చినటువంటి హామీలు కూడా అమలు చేసుకోలేకపోయారు, పరిశ్రమలు రాలేకుండా పోయింది, ప్రత్యేక హోదా రాలేకుండా పోయింది, అభివృద్ధి సాధ్యమని కాలేదు, వెనక ప్రాంతాలకు గ్రాంట్ ఇస్తాను దాన్ని తెచ్చుకోలేకుండా పోయారు. అనేక పద్ధతుల్లో విభజన చట్టాల్లో ఉన్న హామీలు మొదలుకొని ఇక్కడ ఇంటర్నల్గా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ దాకా ఏది చేయలేదు, అంతా పారిపోయారు. ఇంతకుముందు హంగ్ వస్తుందని చెప్పారు, హంగ్ వచ్చి మీ అవసరం ఏర్పడితే మీరు వైసీపీ ఉన్న జగన్కి సపోర్ట్ చేస్తారా, టీడీపీ ఉన్న చంద్రబాబుకి సపోర్ట్ చేస్తారా, ఎవరికి సపోర్ట్ చేస్తారు మీరు? అప్పుడు ఆ అవసరం రావాలనే కోరుకుంటున్నా. ఆ అవసరం వచ్చినప్పుడు తప్పనిసరిగా మా సెంట్రల్ పార్టీతో మాట్లాడుకొని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుకొని ఒక డెసిషన్ తీసుకుంటాం. 2004లో మీరు కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారు, 2009లో టీడీపీకి మద్దతు ఇచ్చారు, 2019లో జనసేనతో కలిసి నడిచారు, 2009 ఎన్నికలు, 2019లో జనసేనతో కలిసి నడిచారు, మళ్ళీ ఇప్పుడు తిరిగి కాంగ్రెస్తో పనిచేస్తున్నారు. అంటే మిమ్మల్ని ఎలా నమ్మాలి సార్ ఏపీ ప్రజలు? అక్కడ ఉన్నటువంటి 3 పార్టీలతో కలిసి నడిచారు. ఒక్కొక్క రాజకీయాలు మారుతూ ఉంటే పాలసీలు మారుతూ ఉంటాయండి. చలికాలం వస్తే దుప్పటి కప్పుకుంటాం, ఎండాకాలం దుప్పటి కప్పుకుంటామా, చెమట పడతాం. అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టే ఎండకని కాదు, రాజకీయాలు మారుతాయి. జాతీయ స్థాయిలో రాజకీయాలు మారినప్పుడు, రాష్ట్ర స్థాయిలో రాజకీయాలు మారినప్పుడు దానికి అనుగుణ పద్ధతిలో రాజకీయ పార్టీ ఎత్తుకాలు వేస్తాం తప్ప మేము పట్టుకున్న కుందేలకి 3 కాలం చెప్పడం సాధ్యం కాదు. జాతీయ స్థాయి ప్రమాదకరమైన స్థాయికి బీజేపీ వచ్చిన తర్వాత బీజేపీ వ్యతిరేకంగా ఉండే వాళ్ళని కలుపుకోవడానికి ప్రయత్నిస్తాం. జగన్మోహన్ రెడ్డి అంటే నియంత్రిత వచ్చిన తర్వాత వాళ్ళకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళని కలుపుకోవడానికి ప్రయత్నిస్తాం. అట్లా రాజకీయాల మీద ఆధారపడి ఉంటుంది తప్ప మేమేదో గిరిగీసుకున్నాం కాబట్టి ఆ గిరిగీసుకొని మేము ఉంటాం, దేశం మారినా రాజకీయాలు మారినా అంటే అది సాధ్యం కాదు. నారాయణ గారు, మీరేమో రాజకీయ ఎత్తుగడ జాతీయ స్థాయిలో పరిణామాలను బట్టి మేము నిర్ణయం తీసుకున్నాం. అదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో టీడీపీతో కలిసిపోతే తప్పెట్లా పడతారు సార్? గిట్టుబాటు అయింది కాబట్టి వెళ్ళాడని మీరు మమ్మల్ని వదిలేసిపోయారని మీరు అంటున్నారు. మీరేమో రాజకీయ ఎత్తుగడ అవుతుంది, ఆయన మాత్రం గిట్టుబాటు అవుతారు సార్? నేను విమర్శిస్తున్నా. ఎట్లా విమర్శిస్తున్నాను? ప్రజాస్వామ్యానికి సెక్యులరిజానికి వ్యతిరేకమైన శక్తులతో నువ్వు చేరుతున్నావు, అది ప్రమాదం చెప్తున్నా. ఆయన ఏమంటున్నారంటే వ్యతిరేక ఓటు చీలకూడదు, జగన్ చాలా అన్యాయంగా పాలిస్తున్నారు, ప్రజాస్వామ్యం లేదు, వ్యతిరేక ఓటు చీలదు కాబట్టి కలిసి పోటీ చేస్తున్నారు ఆయన అంటున్నారు. మీ వైఖరి ఎలా ఉంది? ఆయనది ఒక వైఖరి ఉంది. దానికి పెనం మీద నుంచి పొయ్యిలో పడతాను ఆయన అంటున్నాడు, పడదని మేము చెప్తున్నాము. అయితే మేము విమర్శించే హక్కు మాకుంది, తప్పపట్టం కదా, విమర్శిస్తున్నాం. రాజకీయంగా పొలిటికల్ పాలసీ అయితే విమర్శిస్తున్నాం, పవన్ కళ్యాణ్ పర్సనల్గా విమర్శించడం లేదు. ఆయన తీసుకున్న రాజకీయ వైఖరి నష్టం వస్తుంది, సమాజానికి డెమోక్రసీకి నష్టం వస్తుంది, సెక్యులర్కి నష్టం వస్తుంది, అది మేము చెప్తున్నాం. సార్, 100 ఏళ్ల చరిత్ర కలిగిన సిపిఐ పార్టీ జాతీయ హోదాను కోల్పోయింది, ఫలితంగా ఢిల్లీలో బంగ్లాను కూడా వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు బలపడే అవకాశం ఏమైనా ఉందంటారా? మళ్ళీ ఆ జాతీయ హోదా కోసం ప్రయత్నాలు ఏమైనా చేసి? జాతీయ హోదా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, సర్టన్ % 6% ఏదో ఉన్నది వేరు. జాతీయ హోదా పోతే అది టెక్నికల్. ఎందుకంటే మాది 27 రాష్ట్రాల్లో మా పార్టీ ఉంది, హోల్ టైమర్స్ ఉన్నారు, పార్టీ శాఖలు ఉన్నాయి, లైవ్లీగా ఫంక్షన్ చేస్తున్నాయి. దాన్ని వదిలిపెట్టి 4 రాష్ట్రాల్లో మీకు ఎంత % ఉండాలా అనేసి అంటే 4 ఆమ్ ఆద్మీ పార్టీకి 4-5 రాష్ట్రాల్లో ఒక పార్టీ ఉంది, అది జాతీయ పార్టీ అయింది. మాది జాతీయ పార్టీ కాదు. అంటే టెక్నికలీ ఇట్ ఇస్ రాంగ్ కాల్కులేషన్, పాలసీ రీత్యా అది కరెక్ట్ కాదు, అది వదిలిపెట్టండి. హోదా పోయింది, ఏమవుతుంది? మాకు ఉచితంగా మాకు తమిళనాడు కేరళలో గుర్తింపు ఉన్నాయి కాబట్టి అది గుర్తింపుగా వస్తుంది. ఇప్పుడు మేమేం చేస్తున్నాము, గుర్తింపు లేని చోట కూడా మా ఇండికేషన్ సింబల్ మాకు ఇస్తారు. అయితే మాకు అధికారపూర్వకంగా డీడీలో కానీ వాటిలో కానీ ఉపన్యాసం ఇచ్చే అవకాశం ఉండదు. మిగిలిన చోట్ల ఓటర్లు ఇస్తే ఫ్రీగా ఇవ్వరు, అఖిలపక్షానికి పిలవరు, అంతే తప్ప మాకు ఎలాంటి నష్టం లేదు. మా పార్టీ అసలు మాకే ఉంటాయి,
మా కార్యక్రమాలు మాకే ఉంటాయి. కాబట్టి హోదా పోయినంత మాత్రాన మాకు ఒరిగేదేం లేదు. హోదా ఉంటే ఏమవుతుంటే అదొక హోదా. ఆల్ పార్టీ మీటింగ్ కలుస్తాము, తర్వాత డీడీలో వాటిలో ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంది. ఓటర్స్ మాకు ఫ్రీగా ఇస్తారు. అదొకటి తప్ప అంతకన్నా మించి మాకేం పెద్దగా ఇప్పుడు ఓటర్స్ అది పోయింది గుర్తింపు, మాకేం పెద్ద తేడా ఏం కనపడలేదే. నారాయణ గారు ఋషికొండ బీచ్లో పర్యటన చేశారు. ఋషికొండ బీచ్లో పర్యటన చేశారు. అక్కడ ఏదో నిర్మాణాలు భారీగా జరుగుతున్నాయి, పర్యావరణం పైన అత్యాచారం జరుగుతుందని ఆరోపించారు. కానీ అక్కడ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే మీకు వచ్చిన ఆరోపణలకు విమర్శలకు అక్కడ పొంతన లేకుండా పోయింది. క్లీన్ చిట్ ఏమి ఇచ్చాము? మీరు అన్నట్టు విల్లాలు పర్యాటకుల కోసం కడుతున్నారు, అక్కడ బిల్డింగ్లు కేవలం కడుతున్నారని చెప్పారు కదా. నేను ఆడికి వెళ్ళాలంటే అన్న అబ్జెక్షన్ పెట్టారు, కోర్టులో వేసాం. కోర్టు పర్మిషన్ మేరకు నన్ను ఒకటే పంపించారు. లోపల పోయినా అఫీషియల్స్తో మాట్లాడాను, ఆ బిల్డింగ్లు చూపించారు. ఇవన్నీ కూడా హాస్టలు, కన్వెన్షన్ హాలు ఇట్లాంటివన్నీ చూపించారు. ఇదేంటిది సీఎం రెసిడెన్సీ అంటే సీఎం రెసిడెన్సీ ఉండే అవకాశం లేదు అని టూరిజం డిపార్ట్మెంట్ నాకు చెప్పింది. నన్ను చెప్పారు. అంటే ఒక డౌట్ ఉన్నా కూడా వాళ్ళు చెప్పిన బిల్డింగ్ చూపించి మేము టూరిజం సంబంధించినది చేస్తున్నామని చెప్పేసి అని వాళ్ళు చెప్పారు. నేను అదే అప్పటికైతే టూరిజం పైన ఉంది, అది వాళ్ళు మార్చుకుంటున్నారు. ఇప్పుడు మార్చి వాళ్ళు ఆఫీషియల్ చేయాలని తెలుసుకుంటున్నారు. మేము అంటూ ఒక విధంగా మనం డిపార్ట్మెంట్ మోసం చేసిన లెక్క. టూరిజం డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ నన్ను మోసం చేశారు, అబద్ధం చెప్పారు. అబద్ధం చెప్తారు, అదే చెప్తారు, మీరు మోసం చేశారని చెప్పి అంటున్నాను. పర్యావరణం పైన అత్యాచారం జరుగుతుందని కూడా మాట్లాడారు. ఏం జరిగింది అక్కడ, ఏం జరుగుతుంది ఇంకా అక్కడ? చూసాం కదా, ఇప్పుడు ఈ కొబ్బరి చెప్ప తీసేసి జుట్టు ఉంటుంది కదా, అట్టయింది ఆ కొండ కిందంతా బోడిగుండు కొట్టారు, పైన జుట్టు పెట్టారు పిలక. అది అన్యాయం ఒకటి. తర్వాత విశాఖపట్నానికి ఋషికొండ చాలా బ్యూటీ ప్లేస్. ఋషికొండ అనేది విశాఖపట్నానికి ఒక అందమైనటువంటి ప్రదేశం. అందమైన ప్రదేశం చెడగొడతారు ఎందుకే మీరు, అన్యాయం ఇది అని చెప్పేసి మాట వాస్తవం. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి ఏ ఊరికి పోయినా చెట్లు నరికేస్తారండి. ఇది ఎక్కడ పాప, ఇది చెట్లు నరకడం ఏంటి? నీకు చెట్ల మీద ఎక్కి తుపాకుతో కలుస్తారట ఎవరో దొంగలు. అట్లా చెట్టుకో పోలీసులు పెట్టుకో, కాపలా పెట్టుకో, చెట్లు నరకడం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో పరిపాలన వికేంద్రీకరణకు ఎందుకు వ్యతిరేకం? 3 రాజధానులకు సిపిఐ పార్టీ ఎందుకు వ్యతిరేకం అని చెప్తారా? రాయలసీమలో ముందర వర్షాలు లేనప్పుడు చెట్ల కింద కూర్చొని 3 ముక్కలు ఆట ఆడేవాళ్ళు. ప్యాక్ చాలా ఫేమస్, ప్రతి ఊర్లో ఉంటారు 3 ముక్కల ఆట. ఆ 3 ముక్కల ఆట జగన్మోహన్ రెడ్డి ఆడడానికి ప్రయత్నించాడు. ఎక్కడైనా సరే క్యాపిటల్ని 3 ముక్కలుగా చేస్తే అభివృద్ధి అవుతుందా? ఈ ఆడొక బెంచి ఈడొక బెంచి చేస్తే అభివృద్ధి అవుతుందా? తలకాయ ఉండేవాళ్ళు మాట్లాడతారా? ముందు పరిపాలన వికేంద్రీకరణ జరిగితే కదా కాదు, అది పరిపాలన ఎందుకు అవుతుందని నువ్వు డెవలప్మెంట్ పెట్టు. అది కేవలం రాజధాని ఒక పక్కన, ఎగ్జిక్యూటివ్ ఒక పక్కన, ఇంకొకటి పక్కన అంటే ఇది ఎట్లా సాధ్యం అవుతుంది? ఇది ఒక విధంగా చెప్పాలంటే 3 రాజధాని పేరుతోటి అమరావతిని చెడగొట్టి ఆయన 3 ప్రాంతాల్లో బలం పెంచుకొని ప్రయత్నించే మాట వాస్తవం. కానీ ఒకటి నారాయణ గారు, ఇది ఈ రాజధానుల వ్యవహారాన్ని 2 కులాల పంచాయతీగా చూడవచ్చా? ఎక్కువగా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది విజయవాడలో, అందుకే అక్కడి నుంచి రాజధాని లేకుండా చేయాలని జగన్ అనుకుంటున్నాను. 2 సామాజిక వర్గాల సంఘర్షణ వల్లే ఈరోజు రాజధానుల అంశం వివాదాస్పదమైందని చెప్పొచ్చా మీకు? నేను దాని జోలికి పోదలుచుకోలేదు. మేము 1952 నుంచి కూడా తమిళనాడు నుంచి విడిపోయేటప్పుడు విజయవాడలోనే క్యాపిటల్ కావాలని కోరుకునేవాళ్ళం. 1952, 1955 ఎప్పుడైనా చూసుకోండి, కమ్యూనిస్ట్ పార్టీ నడిబొడ్డులో ఉన్నటువంటిది విజయవాడలోనే క్యాపిటల్ కావాలని కోరుకున్నాం. అది సాధ్యం కాల, రకరకాల పద్ధతులు హైదరాబాద్కి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ విడిపోయినప్పుడు కూడా టీడీపీ కన్నా ముందు మేమే ఇది గుంటూరు విజయవాడ బదులు రాజధాని కావాలని కోరుకున్నాం. అది క్లియరు. ఆయన దాన్ని ఏం చేశాడు, ఒక ఐడియల్గా పోయి ఒక ప్రపంచాన్ని నిర్మించడానికి ప్రయత్నించాడు. 30,000 ఎకరాలు సేకరించడానికి ట్రై చేశాడు. వాస్తవం 30,000 ఎకరాలు అక్కర్లేదని చెప్పిన మాట వాస్తవం. నేను స్టేట్మెంట్ ఇచ్చాను, 4-5 ఎకరాలు సరిపోతుంది, ఫెర్టైల్ ల్యాండ్ అది, మంచి 3 పంటల పండే భూమిని చెడగొడతా చెప్పానంటే ఆయన ఒక రాయబారి పంపించాను నదికి, ఐఏఎస్ ఆఫీసర్ని, నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లా అని చెప్పేసి. ఇప్పుడు అదే మాట్లాడు. నా ఉద్దేశం రాజధానికి అంత అక్కర్లా. ఇప్పుడు ఏమైందండి, 10 ఏళ్ళు అది పోనండి, అమరావతిని కమరావతి అని కూడా వైసీపీ నేతలు చెప్పారు. వాడేమన్నా అనుకోని ఆ కామెంట్ నేను పోదలుచుకోలే. అది రాజధాని మాత్రం అక్కడ ఉండాలని కోరుకున్న మాట వాస్తవం. కానీ ఈ 30,000 ఎకరాలు సేకరించి గాలి చేయాలని మా ఉద్దేశం కాదు. ఒకటి దానిలో ఉంటారు, ఆ చుట్టుపక్కల ఏ క్యాస్ట్ ఏంటో వాళ్ళు ఎక్కువ ఉంటారు. మేము చేయగలిది ఏముంది? ఇప్పుడు రాయలసీమ పోతే రేట్లు ఎక్కువ ఉంటారు, ఉత్తరాంధ్ర పోతే కళ్యాణ్ ఎక్కువ ఉంటారు, ఇక్కడ కమ్మోళ్ళు ఎక్కువ ఉంటారు. దానికి మేమేం చేయగలమని, నీకు క్యాపిటల్ అవసరమా లేదా తేల్చాలి తప్ప
ఏ కులం అని మొదలు పెడితే కోడిగుడ్డు మీద ఏకలు బిగినట్టుగా ఉంటుంది. సార్, భవిష్యత్తులో నెక్స్ట్ ఈ ఎన్నికల ఫలితాల్లో మోడీ ఒకవేళ ఏకపక్షంగా మోడీ ప్రభుత్వం వస్తే రిజర్వేషన్లు మాయమవుతాయని కాంగ్రెస్ చెప్తున్నారు, రాజ్యాంగం కూడా మాయమైపోతుంది అన్నటువంటి విమర్శలు వస్తున్నాయి. అలాగనే వామపక్షాలు కూడా రానున్న రోజుల్లో మోడీ క్లీన్ స్వీప్ చేస్తాడు, ఎందుకంటే మీకు అనుబంధ సంఘాలైనటువంటి సంస్థలన్నింటినీ కూడా ఎరాడికేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ భయం ఏమైనా వామపక్షాల నేతల్లో ఉందా సార్? వామపక్షాలు మాక నువ్వు కూడా ఇట్లా మాట్లాడలేవు. రేపు మోడీ అధికారంలోకి వస్తే నువ్వు కూడా మైక్ పెట్టి మాట్లాడలేవు, నువ్వు నేను మాయమైపోతాం, గుర్తుపెట్టుకోండి. అంటే అది సభ్య సమాజానికి వ్యతిరేకమైన పద్ధతిలో మోడీ వస్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నారు చెప్పండి? ఒకవైపు రాజ్యాంగంలో ఉన్నటువంటి మూల సూత్రాలకు వ్యతిరేకంగా ముస్లిమ్స్కి మేము రిజర్వేషన్ తీసేస్తామని చెప్పేసి అని చెప్పడం, లేదా ముస్లిమ్స్ వచ్చి దాడులు చేస్తామని చెప్పడం. అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, అపోజిషన్ చెప్తుంది వేరు. ప్రధానమంత్రి చెప్పడం అంటే అర్థం ఏకపక్షంగా మేము 400 సీట్లు రావాలి, ఉన్న రాజ్యాంగం మొత్తం ధ్వంసం చేసుకుంటూ పోవాలి, నేను రావాలని కోరుకుంటున్నాడు. నీకు ఎగ్జాంపుల్ ఒకటే, మనకున్నది వ్యవస్థీకృతమైనటువంటి సంస్థ 5 ఉన్నాయి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, జ్యుడిషియరీ, సిబిఐ, ఆర్బీఐ. ఇవి అన్ని 5ని మొత్తం ధ్వంసం చేశాడు లేదా చెప్పండి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏముంది? ఉత్సవ విగ్రహం అయిపోయింది పాపం, ఆమె ఎక్కడో కూడా తెలియదు. శుభకార్యక్రమం ఆమె పిలవరు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని శుభకార్యానికి పిలవరండి, ఎక్కడ ఉందా ఇదేమన్నా పిలవరు. అట్లా సిబిఐ ఎటో యాక్ట్ చేసి తెలుసా? ఇప్పుడు జ్యుడిషియరీ ఆ చంద్రచూడు వచ్చినా కొద్దిగా మేలైందేమో కానీ అంతకుముందు ధ్వంసం చేసిపోయారుగా. ఇప్పుడు ఎన్ని కమిషన్ ఎవరైతే 4వ ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి ఆర్ఎస్ కార్డు ఆయన ఫస్ట్ ప్లేస్లో పెట్టి నడిపిస్తూ ఉన్నారు. అందువల్ల మొత్తం ఇప్పుడు ధ్వంసం చేస్తున్నాడు. రేపు రాబోయే రోజుల్లో 400 సీట్లు కానీ వస్తే ఈ రాజ్యాంగం ఉండదు, నువ్వు నేను ఉండవు, ఏకసభ్యంగా మోడీ ఉంటాడు. అది ప్రమాదం వస్తుంది. 1952లో హైదరాబాద్ రాష్ట్రంలో వామపక్ష పార్టీలు మెజార్టీ స్థానాల్లో పోటీ చేసి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు సార్. ఇప్పుడేమో చూస్తే ఆ పార్టీ దగ్గరకు ఒక సీటు, ఈ పార్టీ దగ్గరకు మాకు మద్దతు, లేకపోతే కార్పొరేషన్ పదవి ఇటు వెళ్తున్నారు సార్ వామపక్ష పార్టీలు. 52లో మేము అధికారంలోకి వస్తున్నామని చెప్పేసి మెజారిటీ వచ్చింది కాంగ్రెస్ ఈక్వల్గా. 55లో ఓడిపోయినాం కదా. కేవలం మేము అధికారం రాబోతామనుకొని సుందరయ్య ముఖ్యమంత్రి, చంద్రరాజేశ్వర హోమ్ మినిస్టరు, బసవపన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్పుకున్న వాళ్ళం 55కి వచ్చినా మొత్తం ఓడిపోయినాం. కేవలం 15 సీట్లు వచ్చాయి. అంటే మా తలపోగులు అది అహమ్మావంతో పోగొట్టుకున్నాం. అప్పటి నుంచి ఇప్పుడు అక్కడ నడుచు కిందికి వస్తూనే ఉంది. ఇంకోటి ఏంటంటే మారుతున్నటువంటి ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులు సర్వేగా మారుతున్నాయి. పివి నరసింహరావు వచ్చినాక న్యూ ఎకనామిక్ పాలసీ పెట్టిన తర్వాత ఇంకా మార్పులు వచ్చినాయి. ఆ మార్పుల్ని సక్రమ పద్ధతుల్లో మేము అకలింపు చేసుకొని దానికి అయ్యే పద్ధతుల ప్రకారం ఫైట్ చేసినట్టే అది ఒక విధంగా ఉండేది. దానికన్నా మించి ఏంటంటే పార్టీ చీలిపోవడం. 62 వరకు కమ్యూనిస్ట్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ కదా, ఇంకెవరున్నా చెప్పండి. 1962 వరకు కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్ట్ పార్టీలే. 64లో కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోవడం. 67లో మేము వాళ్ళే కొట్టాడుకోం దేశం మొత్తం మీదుగా. 67లో యాంటీ కాంగ్రెస్ పెరిగితే 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కానీ మేము చీలిపోకుండా ఉంటే ఆ ఫలితం మాకు వచ్చేది. ఒకవైపు వచ్చిన మార్పులతో పాటు పార్టీ చీలిపోవడం కూడా ఒక ప్రధాన కారణంగా మేము భావిస్తాం. సార్, ఇప్పటికీ మీ జాతీయ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శులంతా కూడా ఎప్పుడైనా మీటింగ్లు పెడితే ఇద్దరం కలుస్తాము, కలిసే చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నట్టు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఈ డైలాగులు వింటున్నాం సార్. మీరు కలుస్తారా? రైలు పట్టణంలాగా ఇట్లనే ఉంటారా? మేము బాగా కలుస్తాము, మీటింగ్లు పెట్టుకుంటాము, మంచి కాఫీలు, టీలు తాగుతాము, అంతవరకే కానీ ఎక్కడ బావన్నా మగతాడు బావా కదా అంటున్నాము. అదే సమస్య కదా మీతో జరుగుతుంది కదా. అంటే ఎన్నాళ్ళు సార్ ఇది? దట్స్ ఎ ఫ్యాక్ట్. కాలచక్రం మీ వైఫల్యాలని గుర్తించారు, కానీ దాన్ని సరిదిద్దుకోవడానికి ఎందుకు సమయం పడుతుంది? ఎవరి దగ్గర లోపం ఉంది? మీ దగ్గర లోపం ఉందా? సిపిఎం దగ్గర లోపం ఉందా? పెద్దన్న పాత్ర పోషించారు వాళ్ళు అంటారు. బటిండా కాంగ్రెస్ నుంచి ఇప్పుడు దాకా చీలిపోయింది వదిలిపెడదాం, బేషరతుగా ఇద్దరం కలిసి పనిచేసుకుందాం, ఒకే పార్టీగా మారదామని చెప్పేసి అని మేము చెప్తున్న మాట వాస్తవం. ఈరోజు కూడా కలిసి అని ఎవరో మీరు నిర్ణయించండి. చూపిస్తాం. వామపక్ష పార్టీలు వెలుగువైపు వెళ్తున్నాయా, చీకట్లోకి వెళ్తుంది సార్? మేము ఎప్పుడు వెలుగులోనే ఉంటాం, కానీ జనం ఒక్కోసారి చీకటి తోస్తుంటారు. మీరు చీకటి భయపడడానికి, మీరు చీకటిని చూడడానికి ఇష్టపడలేరు కాబట్టి వెలుగులోనే ఉంటారా? ఎందుకు ఎవరు కానీ చీకటిని చూడడానికి ప్రేమిస్తారు? అవును, చీకటిలోనే వెలుగును సృష్టించాలి కదా. మీరు వెలుగులోనే ఉంటే మీరు చీకటి ఏం చూస్తారు? అది నువ్వు లాజిక్ మాట్లాడతా, పాలిటిక్స్ మాట్లాడండి. లాజిక్ తోటే ఉంటాయి సార్ పాలిటిక్స్. దట్ ఇస్ నాట్ కరెక్ట్. సార్, నారాయణ చికెన్ ఎప్పుడో తింటే ఇప్పటికి కూడా చికెన్ వెంటాడుతుంది. బాబోయ్, నా ఎంట పడతానే ఉంది అది. అమెరికాకు పోయినా కూడా నా ఎంట పడుతుంది అది. అది కూడా మీరు చేసిన పనే, నాది కాదు. అంటే మీరు తినకపోతే మేము చేసేవాళ్ళం కాదు. అదే చెప్తున్నా. మేము చిన్నగంజాంలో ఉదయం బ్రేక్ఫాస్ట్ పెట్టాడు,
నా చిత్తూరు జిల్లా మీ ఇడ్లీ చికెన్ తినే అలవాటు బాగుంటుంది, మీరు కూడా తిని చూడండి, ఒకసారి తింటే మళ్ళీ మర్చిపోరు. ఆ రోజు అందరూ కలిసి తిన్నాం, జర్నలిస్ట్ కూడా తిన్నారు. పొద్దున్నే పేపర్లో నారాయణ గాంధీ జయంతిలో చికెన్ తినని వచ్చింది. అది మామూలు రోజుల్లో తింటే ఏం కాకపోయేది, కానీ గాంధీ జయంతి రోజు తెలియకనే తెలుసుంటే ఏం తింటాం, తెలియదు, ఎవరు తెలియదు. అంతమంది 50 మంది తిన్నాం, ఎవరు ఒక్కరు కూడా చెప్పలేదు అన్నమాట. సార్ మళ్ళీ పొద్దున్నే వార్త వచ్చింది. సార్ తప్పు అయిపోయింది, కానీ తప్పు అని చెప్పలేసుకున్నాను. ఒకరు సంవత్సరం పాటు తినకుండా పనిష్మెంట్ తీసుకున్నాను. ఆ 1 సంవత్సరాల పాటు మీరంతా చాలామంది హ్యాండిల్ చేశారు, దొంగతనం తింటాడేమో పట్టుకున్నామని. నాకు నేను ఇంపోజ్ చేసి నాకు నేను అమెరికా పోతే కూడా నేను ఇటలీ పోయా, ఇటలీ పోతే కూడా నేను వెజిటేరియన్ తిన్నాను. అందువల్ల అది వచ్చింది. కానీ ఇప్పుడు ఏమైంది, ఎక్కడ పోయినా అది హెక్లింగ్ అంటారా మంచి అంటారా తెలియదు, కానీ చికెన్ అని పేరు వచ్చేసింది. నేను అడిగా ఎందుకు హెక్కిల్ చేస్తారంటే, హెక్కిల్ ఏంటి, నారాయణ కమ్యూనిస్ట్ పార్టీ ప్రజాస్వామ్యం ఓటు చదువుతాడండి, చికెన్ అంటే కప్పుకొని చదువుతాడు పేపర్ అన్నారు. అది కూడా ప్రచారం ఎక్కడ మీ పార్టీ, కానీ మంచిదే కదా బాగున్నారు. సార్ నయీం ఆస్తుల కేసు ఎక్కడి దాకా వచ్చింది? గతంలో సిట్ చేసిన తాత్సారానికి సంబంధించి మీరు చాలా హాట్ కామెంట్ చేశారు. మాజీ నయీం కేసు అప్పటి ముఖ్యమంత్రులను, మాజీ ముఖ్యమంత్రులను, మాజీ డీజీపీలను నార్కోటిక్ అనాలిసిస్ పరీక్ష కూడా చేయాలని చెప్పేసి మీరు డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆ కేసు ఎక్కడి వరకు వచ్చింది? అరెస్టేషన్ చేసినాం, ఫైట్ చేసినాం, కోర్టులో వేసాం, కోర్టులో హైకోర్టు కూడా స్వయంగా నేనే పోయి ఆర్గ్యూ చేశాను. ఆయన పెండింగ్లో పెట్టి తర్వాత 6 నెలల సిట్ ఒకటి వేశారు కదా, ఆ సిట్లో అయిపోయినాక గవర్నమెంట్ చేద్దామని చెప్పేసి అన్నాడు. ఆ సిట్లో మొత్తం కలిపి ఏమీ లేదు, పంచ మంచం కొడవలేదు 0 అని చెప్పి చూపించారు, అందరినీ ఎంకరేజ్ చేశారు. అదంతా అరెస్టారు కొంతపేరు. అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా నయీం కేసుకు పోవడం సిద్ధంగా లేరు. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్లో కూడా డీజీపీ మొదలుకొని పోలీస్ ఆఫీసర్స్ మొదలుకొని హోమ్ మినిస్టర్ దాకా దానికి సంబంధాలు ఉన్నాయి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, నయీం ద్వారా నక్సలైట్లు చంపడానికి కావాల్సిన ఏర్పాటు చేసుకున్నారు. అదే నయీంను ఉపయోగించుకొని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసుల యొక్క భూ సమస్యలు, సంపాదన మొత్తం చేశారు. నేను ఎగ్జాంపుల్ చెప్తా. కరీంనగర్ నుంచి వయస్సులు వచ్చారు 10 మంది నా దగ్గరికి. సార్ ఒక సిఐ దగ్గర మేము డబ్బులు తీసుకున్నాము, మా డాక్యుమెంట్స్ ఇచ్చాం, వాళ్ళు డబ్బులు ఇస్తే కూడా డాక్యుమెంట్ ఇవ్వలేదు అన్నారు. ఏంటి కానీ నేను అప్పుడు ఈయనున్నాడు డీజీపీగా దినేష్ రెడ్డి, ఆయన దగ్గరికి పోయి చూపించాను. అనేసుడు ఒక లెటర్ రాసి సీల్ చేసి ఇది తీసుకెళ్ళి పలానా సిఐకి ఏమని చెప్పారు, ఇచ్చారు. ఆ సిఐ దాన్ని తీసుకు సెటిల్ చేశాడు. తెర చూస్తే ఈ నయీం డబ్బులు అతను మారుస్తున్నాడట. ఆయన అరెస్ట్ అయ్యాడు, తర్వాత నయీం చనిపోయినాక ఫస్ట్ అతను అరెస్ట్ అయ్యాడు, అప్పుడు దాకా నాకు తెలియదు. అంటే ఆ విధంగా పోలీసులు వదులుకొని అయిపోయేదాకా అందరి దగ్గర ఆయన డబ్బులు మారుతున్నాయి. ఇప్పుడు కూడా ఒకటి ఉన్నారు రియల్ ఎస్టేట్లో, నయీం డబ్బులతో రియల్ ఎస్టేట్ చూస్తున్నారు వాళ్ళు. నయీం మాయమైపోయాడు, డబ్బులు కొట్టేశారు. అది చాలా ఘోరం అని చెప్పి ఇంకోటి ఏమన్నానంటే, ఇది మీరు చెప్పకపోతే, ఎన్క్వైరీ చేయకపోతే ఇట్లా నయీంలు మళ్ళీ పుడుతూనే ఉంటారు. అందుకని చేయాలని జ్యుడిషియల్ ఎన్క్వైరీ చేయమని కోరాము. కానీ ఈ గవర్నమెంట్ ఏది దానికి రావడం లేదు. హైకోర్టులో కూడా దాన్ని మాకు సహకరించలేదు. మీ మిత్రపక్ష పార్టీనే అధికారంలో ఉంది కదా, మళ్ళీ ఏమైనా అడుగుతారా ఓపెన్ చేయమని? అంటే ఫండమెంటల్ డిఫరెన్స్ ఉందంటే వాళ్ళిద్దరి మధ్య మౌలికమైనటువంటి తేడాలు ఉంటాయని అనుకోవడం లేదు. నయీం కేసుని మళ్ళీ విచారణ చేయండి అని మీరు వీళ్ళు కూడా చేయరు రాజస్థాన్ ఎందుకు అనుకుంటున్నారు సార్? అంతా ఒకే తాను పెంచలేదండి. మళ్ళీ వాళ్ళు మీరు రాజకీయ పార్టీల మాన్యంత మాత్రం దానికి పోతారా? ఇప్పుడు చూస్తున్నాం కదా ల్యాండ్ సెటిల్ అవుతున్నాయో, అప్పుడు ఎట్లా సెటిల్ ఇప్పుడు సెటిల్ చూస్తూనే ఉన్నాం కదా, ఇంకా బయటకు వస్తాయి కదా. అందువల్ల మేము వాళ్ళ భ్రమలు మాకు లేవు. ఒకే తానుముక్కలు అంటున్నారు. అదే నయీం కేసు ఓపెన్ చేశాను. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ చేసిందన్న విమర్శలు కాంగ్రెస్ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ కూడా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడతా అంటారా? అధికారం ఉన్నప్పుడు ఎప్పుడైతే ప్రిన్సిపల్స్ పోతాయో అనైతికంగా దీని మీదకి పోతున్నారు. ఇప్పుడు ఇజ్రాయలీస్ టెక్నాలజీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు పెట్టడం వాడి మీదకి వచ్చింది. అదంతా పెగాసిస్. ఇప్పుడు ఓపెన్గా బయటపడింది కదా, రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర డెన్ పెట్టి ఏ విధంగా చేసినా వచ్చింది, బయటపడింది, కేసు వస్తున్నాయి. అందువల్ల ఇప్పుడు పొలిటికల్ ఫైట్ చేయడం మంచిదే, కానీ బిలో బెల్ట్ పెట్టడం కరెక్ట్ కాదు. అది ఎవరు చేసినా, మనం టీఆర్ఎస్ చేసినా సరే కరెక్ట్ కాదు. ఇప్పుడు కాంగ్రెస్ బెల్ట్ చేయడం చేస్తాను నేను అనుకోవడం లేదు, చేసి అది కూడా తప్పే. రెండవది ఇష్యూస్ పైన కూడా గతంలో చేసిన దానిపైన ఫైట్ చేస్తున్నా, ఫండమెంటల్గా ఇంకా కొన్ని అట్లే ఉన్నాయి, అవి కూడా పరిష్కారం కావాలా. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టు. ఇప్పుడు నయీం కేసుని తిరగదోడమని చెప్పేసి నేను చేస్తాను, కానీ చేస్తాను నేను అనుకోను, కానీ చేయాల్సిందే, దానిపైన చేయాల్సిందే నేను కోరుతా ఉన్నాను. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఏంటి సార్ మీ పార్టీ వైఖరి ఏంటి? ఓపెన్గా కనిపిస్తుంది కదా మా పార్టీ వైఖరి ఏముంది. ఇప్పుడు ఎక్కడ కాంగ్రెస్ ఉంటే వాళ్ళ డన్ పెట్టి మొబైల్ క్యాంప్ లాగా పెట్టి చేయడం అంటే అది ఘోరమే కదా.
అంత ఘోరం ఎందుకు చూడాలా? ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీరు ఒకసారి నాగార్జున కలెక్టర్ ఉన్నాడు, ఆయన న్యాయం కోసం కొట్లాడుతుంటే ఒక ఎంఆర్ఓ సస్పెండ్ చేస్తే ఎంఆర్ఓ వచ్చి ముఖ్యమంత్రితో మాట్లాడి ఆయన ట్రాన్స్ఫర్ చేయించాడు నాగార్జున. అప్పుడు నాగార్జున అన్నా, నేను ఇక్కడ ఉన్న కలెక్టర్ ఆడిపోయిన కలెక్టర్ అని. అందులో మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఎందుకంటే భయపడాలని, మీకు ఇష్టంతో చేయబాక, ఇంకో చోటుకు పో అంటే తప్పుడు పనులను చేయించి జైలుకు పోవాల్సిన కర్మ మీకెందుకు వచ్చింది? ఎగ్జిక్యూటివ్ అనేది చాలా రెస్పెక్టెడ్. పొలిటికల్ పార్టీస్ అంటావా ఒకసారి అన్పాపులర్ అవుతారు. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ మోస్ట్ రెస్పెక్టెడ్ పర్సన్స్. వాళ్ళు ఎందుకు దిగజారిపోవాలా? ఇప్పుడు ఎందుకు వాళ్ళు జైలు పడాలా? ఎందుకు విదేశాలకు పోయి దాంకోవాలా? అంత కర్మ మీకు ఎందుకు వచ్చింది? మీ జీతం మీకు వస్తుంది కదా, మీ హోదా మీకు ఉంటుంది కదా. ఇప్పుడు నేను బుద్ధి తెచ్చుకోమని చెప్తున్నాను. సరే, కేసీఆర్ రేవంత్ రెడ్డి పైన మీ అభిప్రాయం ఏంటి? ఆయన టీఆర్ఎస్ నాయకుడు, ఈయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఈయన హామీలు తీసుకుంటాడు, ఆయన ఇద్దరు బుజ్జా పార్టీ వాళ్ళే. ఏ రాయితీ పనులు కొట్టుకునేకి మేము దానిలో క్లాస్ ఆస్పెక్ట్లు అంతా ఒకటే, వాళ్ళు మిగతా ఆస్పెక్ట్ తేడా ఉండొచ్చు. అందుకని ఈయన పెద్ద కమ్యూనిస్ట్ కాడు, ఆయన పెద్ద బీజేపీ వాడు కాదు. ఎవరి క్యారెక్టర్ వాళ్ళకు ఉంది, దాన్ని అనలైజ్ చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు మాకు. ఇంకా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏం చేస్తుందో చూసిన తర్వాత దెన్ వీ విల్ అసెస్ ఇట్. సార్, కానీ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారని చెప్పేసి అది అసంబద్ధమైన ఆర్గ్యుమెంట్ అండి. సార్, దీనిపైన మీ కామెంట్ ఏంటి? అది అసంబద్ధమైన ఆర్గ్యుమెంట్. బీజేపీ ఎందుకు చేస్తాడు రేవంత్ రెడ్డి? అది పిచ్చోడా? అది పొట్టడానికి గెట్టోడు, ఆయనకి అన్ని విషయం బాగా తెలుసు. అంటే గవర్నమెంట్ కూలకుండా ఉండడానికి, గవర్నమెంట్ కూలకుండా ఉండడానికి అది రాజకీయంగా విమర్శించండి రేవంత్ రెడ్డి. బీజేపీలో చేస్తాడనేటువంటి అంటే గవర్నమెంట్ కూలకుండా ఉండడానికి కొత్తగా ఏమొచ్చింది, ఇప్పుడు మళ్ళీ రాజీనామాల పత్రం వస్తూ ఉంది. హరీష్ రావును సీఎం రాజీనామా అంటారు, ఇద్దరు బోగస్, ఇద్దరు రాజీనామా చేయరు, నేను రాసిస్తా కవర్ అంటే. బోగస్ అంతా జనాల్ని పిచ్చోళ్ళు చేయడానికి మాట్లాడదు తప్ప. సార్, మీకు ఇంకో విషయం గుర్తు ఉందో లేదో, కామెంట్స్ తెలంగాణలో బీజేపీని సేవ్ చేయడం కోసం బీఆర్ఎస్ సుపారీ తీసుకుంది, డమ్మీ క్యాండిడేట్లను పెట్టింది అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దాంతో ఏకీభవిస్తారా? బీజేపీ బీఆర్ఎస్ ఒకటేననుకుంటున్నారా? ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, ఇంకోవైపున ఎంఐఎం, వీళ్ళంతా ఒక అండర్స్టాండింగ్ ఉన్న మాట వాస్తవమే. ఇప్పుడు కొట్లాడుకున్నా కూడా అంటే క్యాండిడేట్స్ వీకా బలహీనం అని చెప్పేసి అది చెప్పలేము. నీకు చేత అయితే ఓల్డ్ సిటీ ఉంది, ఓల్డ్ సిటీలో మరి సెంట్రల్ ఫోర్స్ ఉపయోగించి ఎందుకు చేయలేకపోతారు? వాళ్ళు చేయలేరు, ఎందుకంటే మోడీ ఎంఐఎం దగ్గర కాబట్టి. అందువల్ల ఇప్పుడు దీనిలో వీక్ క్యాండిడేట్ బలవంతుడు. ఒకసారి మీరు గుర్తుంచుకోండి, బలహీన క్యాండిడేట్ పెట్టినా కూడా పొలిటికల్గా కలిసి వస్తే వాడే బలవంతుడు అవుతాడు. అనేక మంచి అనుభవం ఉంది. అది ఈ విషయంలో నేను అవగాహనతో పుట్టిన అనుకోను. ఎవరు గెలుపు కోసం వాళ్ళు, ఎవరు అందుబాటులో క్యాండిడేట్స్ వాళ్ళు పెట్టుకుంటున్నారు. అది గెలుపు డబ్బులు ఖర్చు. బిడ్డ బెయిల్ కోసం కేసీఆర్ తన పార్టీని బీజేపీకి మద్దతు ఇచ్చేలా చేస్తున్నాడు, దాంట్లో భాగమే అనేది కాంగ్రెస్ ఆరోపణ. మేము కూడా ఆరోపణ చేశాం కదా, బిడ్డ కోసమే ఈయన బీఆర్ఎస్కు బీజేపీకి అనుకూలంగా ఉన్నాడని చెప్పేసి అని, అందుకోసమే ఆమె అరెస్ట్ చేయకుండా బయట ఉందని చెప్పేసి అని మేము కూడా ఆరోపణ చేసిన మాట వాస్తవమే. అది అప్రూవల్గా ఆవిడ మారిన తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ కొన్ని వచ్చినాయి. ఇప్పుడు కూడా మా ఉద్దేశంలో కవి ఎపిసోడ్ వల్లనే కేసీఆర్ అన్పాపులర్ అయినాడు, దానికి యాడ్ అయింది కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ రెండు కలిసి వచ్చి ఆయన పాపం ఆడబడేసింది. సార్, ఎట్ ద సేమ్ టైం మరి కేసీఆర్ అంటున్నారు, మేము ఎమ్మెల్యేల కొనుగోలు అంశం బయటకు తీసుకొచ్చాం, సంతోష్కు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడానికి ప్రయత్నించాం కాబట్టి ఈరోజు మా కూతురు అరెస్ట్ చేశారు. లిక్కర్ కేసు అనేది ఒక పెద్ద బోగస్ కేసు అని కేసీఆర్ చెప్తున్నారు. ఇప్పుడు బోగస్ కేసా అవున తర్వాత విషయం, పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందా లేదా దాన్ని డిస్కస్ చేయాలా. పొలిటికల్ పార్టీకి ఎవరు సపోర్ట్ ఉంది? సపోర్ట్ బీజేపీ సపోర్ట్ ఉంటేనే వాళ్ళు ఆడగలుగుతున్నారు, లేదా ఆడలేకపోతున్నారు. దీని మీద ఎన్ని కేసులను పెట్టుకోండి మొత్తం మాయమైపోతాయి. అందుకే పొలిటికలీ మోటివేటెడ్ గేమ్ జరుగుతూ ఉంది. ఆ గేమ్లో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నారాయణ గారు, తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులది చిరస్మరణీయ పాత్ర. ఎప్పటివరకు మీరు రాసిందే చరిత్ర, కమ్యూనిస్టులు తెలంగాణ సాయుధ పోరాటం గురించి రాసిందే అందరు చదువుకున్నారు. కానీ ఈ మధ్యలో రైటిస్టులు వచ్చారు, సినిమాలు తీస్తున్నారు. ఇటీవల వచ్చిన ఒక సినిమాలు అయితే ఎర్రజెండా కనపడకుండా తెలంగాణ సాయుధ పోరాటాన్ని చూపించారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మొదటి నుంచి కూడా బీజేపీ వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటాన్ని మారేడుకాయ చేసి హిందువులు ముస్లిమ్స్ మధ్య తగాదాగా దాన్ని సృష్టించాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేశారు. సినిమాలు తీస్తున్నారు. మొన్న రజాకార్ల సినిమా ఒకటి వచ్చింది, చూసారా మీరు? చూడలే, ఎందుకంటే అంత పనికిమాలిన సినిమా చూడాలన్నా తెలిసిపోయింది. మా అమ్మాయి పోయింది, రవినారాయణ రెడ్డి మండలాలపై చూసింది, ప్రొటెస్ట్ చేసింది. నేను లెటర్ రాశా ఢిల్లీలో సెన్సార్ బోర్డుకి, అందరికీ ఉత్తరం రాశాను, మా ఎంపీలు రాయించాను. ఇది కేవలం చరిత్ర మొత్తం మార్చాలని ఉద్దేశం. హిందూ ముస్లిమ్స్ మధ్య తగాదాగా చూస్తున్నారు.
ఇది కరెక్ట్ కదని మేము పుస్తకాలు చాలా ఉన్నాయి మా దగ్గర చెప్తున్నాం. మగ్దుమ్ మొహిద్దీన్ ఎవరండి? బందకి ఎవరండి? ముస్లిం కదా. మరి ముస్లిం మీద హిందువులు ఇదేంటి చరిత్ర మార్చాలని ప్రయత్నిస్తున్నారు. రేపు మళ్ళీ చెప్తున్నాడు, రేపు సెప్టెంబర్ 17 తారీఖున మేము చేస్తాను బీజేపీ చెప్తా ఉన్నాడు. ఇది కేవలం చరిత్రను మార్చి ఈ ముస్లిమ్స్ని అణగొట్టి, అంటే ముస్లిమ్స్ని ఒక మతాన్ని అణగొట్టి చేయాలని ప్రయత్నం కాదు. మీరు పొలిటికల్ ఆర్గ్యుమెంట్ చేసుకోండి, నాకు అభ్యంతరంలే. కానీ ఈ చరిత్రను మార్చేట కుదురుతుంది? అసలు దేశ స్వాతంత్ర పోరాటం మార్చేస్తున్నారు. కంగనా చెప్పిందంటే కమ్యూనిస్టులు రాసిందే చరిత్ర ఎందుకు కావాలి? రైటిస్టులు వాళ్ళ యాంగిల్లో రాసుకున్నారు, అసలు చరిత్రను విస్మరించారనేది కదా. లెఫ్టిస్టులు రాసిందంత తప్పు అని కదా వాళ్ళు చెప్పేది. వాస్తవం రాయండి అంటున్నా, వాస్తవం రాయండి, నాకు అభ్యంతరంలే. మేము 4,500 మంది చనిపోయింది వాస్తవంగా, అవాస్తవమా? 10 లక్షల గ్రామ భూములు పంచింది అవాస్తవమా? ఇవన్నీ మీరు లెక్కలు తీస్తే అవే రాయండి. మేము చెప్పింది రాయకర్లా, ఉన్న వాస్తవం ఏం జరిగింది రాయండి. బందకిని ఎవరు చంపారు రాయండి. మీ జర్నలిస్టు షోబుల్లా ఖాన్ని చంపేసి రాయండి. ఇవన్నీ చేస్తే అది చరిత్ర. అది మేము రాసింది చెప్పింది కాదు. అది వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, మేము నిజం చెప్తున్నాం. ఇప్పుడు కర్మ ఏంటంటే అబద్ధం చెప్పేవాళ్ళు రాణిస్తున్నారు, నిజం చెప్పేవాళ్ళు రాణించడం లేదు. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మొత్తం అంతా హామీల చుట్టే తిరుగుతుంది గొడవ అంతా కూడా. కేసీఆర్ చెప్తున్నారు రేవంత్ రెడ్డి వచ్చి 100 రోజులైనా కానీ రుణమాఫీ ఇవ్వలేదు, 6 హామీలు తీర్చలేదని చెప్పి. మరొకవైపు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది, హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని. రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు వేస్తారు? దాదాపు 120 రోజుల పాలన ముగుస్తుంది. సో వాళ్ళు హామీలు, ఎందుకంటే మీరు కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో మీరు మద్దతు ఇచ్చారు, ఇప్పటికీ ఫ్రెండ్సే కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీలు ఇచ్చిందా, నిలబెట్టుకుంటుందా? ఆగస్టు 15కి కూడా ఇది నిలబెట్టుకునే ఆలోచన లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు హామీ ఇచ్చారు, సంతకాలు పెట్టారు, అధికారం రాకముందుగా హామీలు ఇచ్చారు, పూజ సంతకాలు పెట్టారు, 100 రోజులు టైం అడిగారు, ఆగస్ట్ 15th అన్నారు. మేమన్నీ వెయిట్ చేయాలి కదా, అమలు చేసేది లేదండి. ముందే ఆలోచించుకుని మీరు చేయని శాపరాలు పెట్టే బదులు చేయనేయండి, చేస్తే మంచిదే. హామీల్లో 1 నెల అటు ఇటు కావచ్చు, కానీ అవుతుందని నేను అనుకుంటున్నా. అవ్వకుండా పోతే అప్పుడు మేము సబ్మిట్ చేసుకుంటాం, అప్పుడు పొలిటికల్ డెసిషన్ తీసుకుంటాం. అంటే వాళ్ళు హామీలు ఇచ్చిన దాన్ని అమలు చేయడానికి టైం కూడా ఇవ్వకుండా, కనీసం వాళ్ళు చెప్పిన టైం కూడా ఇవ్వకుండా వెంటనే మీరు రిజైన్ చేయమని చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు హరీష్ రావును ఈయన ఇద్దరు రాజీనామాను అంటున్నారు. మీరు వెళ్ళి జనసేన ఎన్నుకోబడ్డారు, ఈయన జనసేన ఎన్నుకోబడ్డారు. ఫెయిల్ అయితే ఫెయిల్ డిస్కస్ చేసుకోవచ్చు. రాజీనామాలు కూడా ఎందుకు? జనం ఏం చేశారు పాపం? మళ్ళీ మీరు రాజీనామా చేస్తే మళ్ళీ జనం మీద పడాలా? ఇదంతా కేవలం ఆర్గ్యుమెంట్స్. నేను రాసిస్తున్నా, ఎవరు రాజీనామా చేయరు, రేవంత్ చేయడు, హరీష్ చేయడు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూల్ చేస్తుంది అని కేసీఆర్ అంటున్నారు. తమ ప్రభుత్వం 100కు పైగా సీట్లు ఉన్న తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసింది, ఇక కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఉంచదు బీజేపీ అనేది కేసీఆర్ ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా ఏం జరగబోతుంది సార్? ఊరికి వచ్చింది కాదు, గోవాలో బీజేపీ ఓడిపోయి మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. కర్ణాటకలో బీజేపీ ఓడిపోయి మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. మహారాష్ట్ర గవర్నమెంట్ బీజేపీ ఓడిపోయి మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ ఓపెన్ చేసింది. అట్లా మీకు చరిత్ర చూస్తున్నాం కదా, అస్సాంలో అట్లా జరిగింది, మణిపూర్ అట్లా జరిగింది. అందువల్ల వాళ్ళ చరిత్ర ఏంటంటే వాళ్ళు ఎన్నికైన గవర్నమెంట్ ఎట్టో ఒకటి పడగొట్టించి చీల్చి చెండాడి మళ్ళీ వాళ్ళ జెండా రావాలని ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ కూడా వాళ్ళ ఉద్దేశం ఏదో ఒక పద్ధతుల్లో హడావుడి చేసి ఇక్కడ పడగొట్టాలని ప్రయత్నిస్తారు. అందుకని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు కొంచెం ఊనుకొనియండి బీజేపీని. డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ వాళ్ళ జెండా నాటడానికి కావాల్సిన ప్రయత్నంలో ఎవరు అడ్డవస్తే వాళ్ళు నరికి ఆడబారేసి వాళ్ళు చేయగలరు. ఆంధ్రప్రదేశ్గా ప్రమాదం ఉంది, తెలంగాణగా ప్రమాదం ఉంది, భారతదేశం మొత్తంగా ప్రమాదం ఉంది. బీజేపీ చేసింది, ఇంకా చేయబోతుంది, దాన్ని మనం నమ్మాల్సిన తప్ప ఇంకోటి కాదు. నారాయణ గారు, నగరిలో రోడ్డు వేసిందా రోజా గారు? మీ ఇంటికి నగర్లో మీ ఇంటికి రోడ్డు కోసం పెద్ద మహమ్మద్ గురి దండయాత్ర చేశారు, మీకు రోడ్డు కావాలని. రోడ్డు అయిందా, పూర్తయిందా? అంటే మా ఊరికి 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తామని తోడా చైర్మన్ చెప్పాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకు హామీ ఇచ్చాడు. అనుకోకుండా ఎయిర్పోర్ట్లో కలిసాం, నేను సజ్జల రామకృష్ణారెడ్డి, రోజా, చెవి భాస్కర్ రెడ్డి. నేను అప్పుడు అడిగా, ఏమయ్యా నాకు 50 లక్షలు ఇస్తాను కదా, నాకు రోజా ఇక్కడే ఉంది, సజ్జల రామకృష్ణ ఇక్కడే ఉన్నాడు, ఏమమ్మా నువ్వు అభ్యంతరం పెడతావని అడిగాను. ఎందుకంటే మా ఊరు అంటే టీడీపీ ఊరికి లెక్కది. మా ఊళ్ళో అన్ని ఓట్లు ఉన్నాయి, కాంగ్రెస్కి ఉన్న ఓట్లు, వైసీపీకి ఉంది, టీడీపీకి ఉంది, డామినేషన్ అనిపిస్తారు. ఆమె నాకేం సంబంధం అని చెప్పింది. చివరికి 50 లక్షలు ఇయ్యలే. మళ్ళీ ఏం చెప్పంటే ఆమె వద్దని చెప్పాడు. అంటే అంత కట్తోటగా వ్యవహరించింది. అయితే నేను వీడియో పెట్టాను, తమిళనాడుకి మాకు కంపారిజన్ వీడియో పెట్టాను. అది చూసిన తర్వాత అఫిషియల్సే మన మానవ వద్దని చెప్పేసి ఒక 10 కిలోమీటర్ల వాళ్ళు తార్ రోడ్డు వేసేశారు. అది వచ్చింది. మా ఊరు ఇంటర్నల్ రోడ్లు మాత్రం రాలే,
ఆ డబ్బులు రాలేదు కాబట్టి అంత ఖర్చు సాధింపులు చేసింది. ఫస్ట్ ఓడిపోయేవారు ఉంటే రోజానే నగిరిలో. అదే ఆంధ్రాలో ఆల్రెడీ మీ ఊరికి రోడ్ వేయకపోవడం మూలంగా రోజా ఓడిపోతుంది కాదు కాదు, దానివల్ల ఏం అటన్లే, ఆమె పాపాలు మొత్తం పండిపోయినాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో సమస్యల గురించి పోరాడే నారాయణ గారు ఊరి సమస్యలు అయితే సాధించుకోలేకపోయారు. సాధించుకున్నాం కదా, 10 కిలోమీటర్ల రోడ్ సాధించుకున్నాం ఇంటర్నల్ రోడ్ మా ఊర్లో. అంటే ఇంకా నేను పోయి అడుక్కోవాలి వాళ్ళని, ఎందుకు మా పని మేము చేసుకుంటాం, అడిగిపోతుంది. సార్, ఆంధ్రాలో పుట్టి పెరిగిన నారాయణ తెలంగాణ రాజకీయ నాయకుడిగా ముద్రపడ్డారు, ఎందుకు సార్? మా పార్టీలో ఆయన అమలు చేసే క్రమంలో స్టేట్ సెక్రటరీగా ఉన్నా ఆ టైంలో. అప్పుడే 2గా వచ్చాయి. మన రాష్ట్ర పార్టీ ఒక డెసిషన్ తీసుకుంది, ఆల్ ఇండియా పార్టీ ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు సహజంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత నాది. అందులో కాంట్రవర్సీ అయింది. ఆంధ్ర పోతే తిట్ల ముందు దిశ ముందు తగలబెట్టారు, నువ్వు ఆంధ్రలో పుట్టినవాడి ఆంధ్రలో అన్యాయం చేస్తావని. నేను వాళ్ళ దగ్గరికి పోయా, మరి నువ్వు దిష్టి బొమ్మని తగలబెడతారా, నన్ను తగలబెట్టే నేను మారు కదా మా పార్టీలో అని చెప్పేసి అని మన లైన్ ఇంప్లిమెంట్ చేశాను. అవును, ఇప్పుడు లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. మనకున్న పొలిటికల్ లైన్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫేస్ చేయాలి, పారిపోకూడదు. నేను ఫేస్ చేస్తున్నా, ఇబ్బంది పడుతున్నా, నేను నిలబడతాను చెప్పి భయపడి పారిపోవడం లేదు. తెలంగాణలో ఏ పార్టీల మధ్య పోటీ ఉంది సార్ ఇప్పుడు? కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య ఫైట్. అయితే బీజేపీ ముందుకు వస్తూ ఉంది. ట్రయాంగిల్ ఫైట్ అని చెప్పొచ్చు, ఒకటి చెప్పాలంటే దిస్ ఇస్ ట్రయాంగిల్ ఫైట్. నారాయణ గారు, ఫైనల్లీ దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్టీవీ వేదిక ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ దేశాన్ని కాపాడండి, రాజ్యాంగాన్ని కాపాడండి, సెక్యులరిజాన్ని కాపాడండి, దీనికోసం నిలబడి ఫైట్ చేయండి అని చెప్పేసి పిలిపిస్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ నారాయణ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.